కాబట్టి మనం ముందడుగేయడానికి ఎప్పుడు కూడా ఎవరి గురించి ఆలోచించకుండా మనం చేసే పని మంచిదైతే మనం ధైర్యంగా ముందు అడుగు వేయొచ్చు. సో ఇవాల్టి మన స్పీకర్ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా సరస్వతి గారిని కోరుతున్నాను. Thank you, Dhanuja ma'am. Happy evening to everyone. It's my honor to introduce our beloved speaker, Kachayani Rayavarapu Garu. She completed fashion designer from National Institute of Fashion Technology in Hyderabad. She used to teach in government colleges, motivational speaker and trainer, artist and art and craft trainer, TDWS certified trainer and AI certified trainer. She took the body language classes in TDWS 200, 204 and 214. She working as a mentor in TDWS 200 batch and Young Minds Hyderabad. She received awards from South Indian Women Inspirational Award, the Best Mom Award from IKEA International School, Ugadi Puraskar Award in 2025. Heartily welcome to you, ma'am. The virtual dais is yours. Hello, ma'am. Hello, welcome to you, ma'am. నేను కాల్ చేస్తున్నానండి. మేడం కి సిగ్నల్ లేనట్టున్నారు. కనెక్ట్ అవుతారు. ఒక్క నిమిషం. ఇవాళ మనకి సెషన్ డైలీ లాగా కొంచెం ఎఫెక్టివ్ గా ఉండదండి. ఎందుకంటే మనకి నవ్వులు ఆనందాలు ఏమి ఉండవు. నేర్చుకునే లెర్నింగ్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ గా మీరు కూర్చోవాలి. ఎందుకంటే ఇది మనకి చాలా యూస్ఫుల్ సెషన్. సో అందరూ ఇంట్రెస్ట్ గా కూర్చొని వినాలి. ఓకేనా? బట్ మనకు బాగా యూజ్ అవుతుంది. మేడం వచ్చారండి, మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. వెల్కమ్ మా. సార్ మీరు మ్యూట్ లో ఉంచుకోండి. మీకు ఎప్పుడైతే ఛాన్స్ వస్తుందో అప్పుడు మాట్లాడడానికి ట్రై చేయండి. బికాస్ మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. యా మ్యామ్, వెల్కమ్ మ్యామ్ ఫర్ టుడేస్ సెషన్. మేడం ఇది కాల్ మాట్లాడుతున్నారు ధనుజ గారు. యా సార్. ఓకే ఫైన్. మ్యామ్ వచ్చేలోపు మనం కొంతసేపు మాట్లాడుకుందాం. బికాస్ మ్యామ్ వేరే కాల్లో బిజీగా ఉన్నట్టున్నారు. మ్యామ్ వచ్చేస్తారు ఒక 2 minutes లో. రైట్ అండి. సో అందరు కూడా అసైన్మెంట్స్ చక్కగా చేస్తున్నారు. అదేమంటే వరదల్లాగా పొంగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క వీడియో చూసి ఇంకో వీడియోకి అసలు కామెంట్స్ ఇద్దాము ఏంటి అని అనుకునే లోపు ఇంకో వీడియో వచ్చేస్తుంది అనమాట. సో అలా ఒక్కొక్కరు పోటీ పడుతూ అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తున్నారు. అలాగే మీ ఫీడ్బ్యాక్స్ కూడా లైక్ ఒక్కొక్క సెషన్ అయిపోగానే ఆ పర్టికులర్ స్పీకర్ గురించి ఆ రోజు సెషన్ మనం ఏమైతే విన్నామో ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సాలిడేటెడ్ గా మీరు ఏం నేర్చుకున్నారు ఆ రోజు ఒక 2 minutes మనకి ఫీడ్బ్యాక్ ఇస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈ ఫీడ్బ్యాక్స్ మనకి బెస్ట్ ఫీడ్బ్యాక్స్ డెఫినెట్లీ స్పీకర్స్ వాళ్ళ స్టేటస్ లో పెట్టుకుంటారండి. అప్పుడు మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు. వాళ్ళ కాంటాక్ట్స్ ఎన్ని ఉంటాయి, మనం ఎంత మందికి తెలుస్తాం కదండి. సో అలా మీ ఫీడ్బ్యాక్స్. అండ్ సార్ హనుమంత్ గారు. ఎస్ సార్. సో మనకి 2 seconds అండి. మేడం జాయిన్ అవుతున్నారు. ఎస్ మాధవి గారు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి కొన్నిసార్లు ఇట్లా ఇబ్బందులు వస్తున్నాయి. మేడం గారికి ఇప్పుడు షేర్ చేశాను. ఇంతవరకు ఉన్నారు, బట్ అది డిస్కనెక్ట్ అయ్యిందంట. మళ్ళీ పెట్టాను, జాయిన్ అవుతున్నారు. ఒక 2 minutes అండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. మీ టైం వేస్ట్ చేస్తున్నాం అని అనుకోకండి. 2 minutes జాయిన్ అయిపోతారు. ఏం పర్వాలేదు మేడం, టైం వేస్ట్ ఏముంది, వెయిట్ చేస్తాం. ఎంతసేపు వెయిట్ చేసుకున్నాం? 2 minutes వెయిట్ చేయలేమా? చాలా థ్యాంక్స్ సార్, మీరు అర్థం చేసుకున్నారు. రాజు గారు గుడ్ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. రమణ గారు బాగున్నారా? ఫైన్ సార్.
సుబ్బు గారు హ్యాపీ ఈవినింగ్. సుబ్రహ్మణ్యం గారు రమణ గారు చాలా కూల్ గా హ్యాపీ ఈవినింగ్ కనిపిస్తున్నారు సార్. సార్. హ్యాపీ ఈవినింగ్ నన్ను డామినేట్ చేసి వెళ్ళారు ఈ సార్, రోజు. అందరికి హ్యాపీ ఈవినింగ్. అసైన్మెంట్ నన్ను డామినేట్ మనము చేసి ఒక వెళ్ళారు ఈ రోజు. ప్లాట్ఫామ్ ఏ మీదకి సార్, ఏ వచ్చి సార్? నన్ను డామినేట్ చేసి వెళ్ళారు ఈ రోజు అసైన్మెంట్. డామినేషన్ అంటే అవును ఏంటి సార్, సార్? ఒకరినొకరు డామినేట్ దాని అర్థం చేస్తూనే ఏంటి సార్? డామినేట్ ఇన్ ద సెన్స్ ముందుకు ఆ, దూసుకెళ్ళిపోతున్నారని అర్థం. వెళ్ళిపోతున్నారు. ముందుకెళ్ళడానికి డామినేషన్ అంటారని నాకు తెలియదండి. ఓహో, సీరియస్ గా. మీ భాష వేరు, మా భాష వేరండి. మాకు వచ్చిన అవును. భాష మేము నేర్చుకుంటామండి. అంటే ఇంపాక్ట్ మేము లో కూడా జాయిన్ తెలుగులోనే అయితే ఎప్పుడు భాష మాట్లాడుతున్నాము. నేర్చుకుంటాం. హ్యాపీ అంటే మేము కూడా ఈవినింగ్ తెలుగులోనే సరస్వతి మేడం. మాట్లాడుతున్నాం. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఇంకెవరున్నారు? హ్యాపీ ఈవినింగ్ గోపిరాజు గారు గోపా వెళ్ళిపోయారు. గారు వచ్చారు. నాగవసంత్ గారు హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం హ్యాపీ వచ్చారండి. మేడం ఓకే, వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, నాది Happy evening. కరెక్ట్ గా జాయిన్ అయ్యే టైంలో కొంచెం డిస్కనెక్ట్ అయింది, నెట్ ప్రాబ్లం ఉంది ఇష్యూ. అందరికి సారీ ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ ఆల్. యూ. యా, థ్యాంక్ యూ. హార్ట్లీ Continue, వెల్కమ్ టు ma'am. యూ మ్యామ్. ద వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. యా, మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు మేడం. రియలీ సారీ అండి. జాయిన్ అయ్యేటప్పుడే నాకు కొంచెం నెట్ ఇష్యూ ఉంది, ఏమీ అనుకోవద్దు. మీకు వెయిట్ చేయించినందుకు. అండ్ అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. సూపర్. యా. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. అండ్ ఈ రోజు సెషన్, ఈ రోజు క్లాస్ ఏంటి? Benefits of మాట్లాడొచ్చు, Chat జస్ట్ GPT. అన్మ్యూట్ చేసుకోండి. GPT, madam. Benefits of Chat GPT. అండ్ సోషల్ మీడియా. Okay. యా. సో మనం బెనిఫిట్స్ ఆఫ్ చాట్ జీపీటీ మాత్రమే పెట్టాం మేడం, అందువల్ల వాళ్ళకి తెలియలేదు. ఓకే, యాక్చువల్లీ సోషల్ మీడియా అండ్ చాట్ జీపీటీ చాట్ అండి. జీపీటీ మ్యామ్. ఓకే, సో అందరికి అనిపించి ఉండొచ్చు బోరింగ్ సబ్జెక్ట్ అని కదా చాలా మందికి. సో అది కొంచెం మార్చడానికి ట్రై చేస్తాను. ఓకే, సోషల్ మీడియా అనగానే అందరికీ కూడా ఏమనిపిస్తుంది? లైట్లే, చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అందరికీ తెలుసు కదా. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా తెలుసు, ఎవరికి తెలియదు ఈ రోజుల్లో? దానికి ఒక స్పీకర్ అవసరం లేదు, రైట్? సో కాకపోతే సోషల్ మీడియా అందరికీ తెలుసు, కానీ సోషల్ మీడియాని కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం ఎంతమందికి తెలుసు? జస్ట్ టిప్స్ మీద, అంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు సోషల్ మీడియాని కరెక్ట్ గా యూజ్ చేసుకోవటం అనేది. అవునా కాదా చెప్పండి? సో సోషల్ మీడియాలో గంటలు గంటలు మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాము, రీల్స్ చూస్తాము. కానీ సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు మీ అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదా, ఉన్నాయని అనుకుంటున్నాను, రైట్? సో ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి, మీరే కాదు మీ ఊర్లో కూడా కదా. సో ఫోన్ ఉంది అంటే మన దగ్గర డబ్బులు ఉన్నట్టే అండి. కరెక్ట్ వేలో మనం కానీ ఫోన్ యూస్ చేసుకుంటే మనం చాలా చాలా మనీ చాలా ఈజీగా మంచిగా మనం ఫోన్ అంటే ఎర్న్ చేయొచ్చు. మీరు ఇప్పుడు చూడండి, మీకు కనిపిస్తుందా స్క్రీన్? ప్లీజ్ ఎవరొకరు చెప్తారా? ఎస్, Yes, yes, It's visible. ఏం కనిపించింది? ఫోన్ లో డబ్బులు మేడం. ఫోన్ ఉంటే డబ్బు ఉన్నట్టే. ఫోన్ డబ్బులు కాదండి, ఫోన్ అంటే అదొక పర్స్ లా ఉంది కదా, అవునా కదా? రైట్? అంటే ఫోనే డబ్బులు. మనం ఫోన్ కరెక్ట్ గా వాడుకోగలిగితే మనం ఎంత డబ్బులైనా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు. సో అంటే మనం ఎలా వాడాలి, ఆ ఫోన్ ఎలా వాడాలో తెలియాలి. సోషల్ మీడియాని మనం ఓన్లీ టైం పాస్ కి రీల్స్ చూడటానికి, షార్ట్స్ చూడటానికి యూజ్ చేస్తున్నామా, లేదు అంటే సోషల్ మీడియాని వాడుతూ మనం డబ్బులు సంపాదించుకోగలుగుతున్నామా అన్నది ఇక్కడ మ్యాటర్. ఎంతమంది సోషల్ మీడియాని యూజ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు ఇక్కడ? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఐ థింక్ జూమ్ ఎథిక్స్ అయిపోయాయి అనుకుంటున్నాను. మీకు క్లాస్ అవలేదా? జూమ్ ఎథిక్స్ అంటే హ్యాండ్ రేజ్ చేయడం, క్లాప్స్. అయ్యో నాకు ఇప్పుడు ఎవరు క్లాప్స్ కొట్టరా? బాగా చెప్తే డిజిటల్ గా, ఇలా కాదు డిజిటల్ గా. సో ఓకే, ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఎవరైనా, ఇన్ కేస్ ఎవరైనా ఒక్కవేళ
మీలో 40 మెంబర్స్ ఉన్నాము. సో ఎవరైనా సోషల్ మీడియా ద్వారా నేను నెలకి ఇంత సంపాదిస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు, రైట్? సో సోషల్ మీడియా ద్వారా మనం ఎలా సంపాదించవచ్చు అంటే, మీ అందరికీ తెలుసు యూట్యూబ్ ద్వారా చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు కదా. సో ఎలా సంపాదిస్తున్నారు అంటే, నేను చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం లైట్ గా అది చెప్పేసి నెక్స్ట్ టాపిక్ వెళ్తానండి. ఓకే, సో యూట్యూబ్ లో ఏంటి అంటే, మనం ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాక, ఎప్పుడైనా కూడా మనం ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాము అంటే దానిలో ఒకే ఒక టాపిక్ పెట్టుకోవాలండి. ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి ఇంట్రో చెప్పారు మ్యామ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పలేదు, కొంచెం నా నెట్వర్క్ ఇష్యూ వలన. చాలా బాగా ఇంట్రో ఇచ్చారు, థ్యాంక్ యూ మ్యామ్. సో దానిలో చూడండి, ఫ్యాషన్ డిజైనర్, క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్, నాకున్న మొత్తం. ఇప్పుడు నేను మోటివేషనల్ స్పీకర్, రైట్? సో నాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు యూట్యూబ్ లో నేను ఇవన్నీ పెట్టేస్తాను అనుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు సురేంద్ర సార్ ఉన్నారు, సార్ కి ఓన్లీ మోటివేషన్ క్లాసే ఇష్టం. అప్పుడు ఏం చేస్తారు? ఓన్లీ మోటివేషన్ క్లాస్ కోసమే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. కానీ ఇక్కడ గోపీరాజు గారు ఉన్నారు, అతనికి డ్రాయింగ్ ఇష్టం. అతను ఏం చేస్తారు? నేను ఒక రోజు డ్రాయింగ్ వేసాను, అది నచ్చి జాయిన్ అయ్యారు నా ఛానల్లో. కానీ నేనేం చేశాను, మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేశాను, నేను మళ్ళీ మోటివేషనల్ క్లాస్ చెప్పా. అప్పుడు గోపీరాజ్ గారికి నచ్చుతుందా సార్కి? నచ్చదు, ఆబ్వియస్లీ నచ్చదు. ఎందుకంటే అతను నేను డ్రాయింగ్ బాగా వేస్తున్నానని నా ఛానల్లోకి వచ్చారు. అప్పుడు ఏం చేస్తారు? అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు. సో అలా మనకి సబ్స్క్రైబర్స్ అనేది మళ్ళీ తగ్గిపోతారు అండ్ వ్యూస్ తగ్గిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే, ఒక ఛానల్ ఎప్పుడైనా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మీరు సోషల్ మీడియాలో ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఒక్క సబ్జెక్ట్ మీదే వెళ్ళాలి. మీకు ఎన్ని టాలెంట్స్ అయినా ఉండనివ్వండి, బట్ మనం ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ నే తీసుకోవాలి. ఓకే, అండ్ ఈ యూట్యూబ్ లో మనం మానిటైజేషన్ అవ్వాలి అంటే 100% మనకి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలానే 4000 గంటలు మనల్ని చూడాలి, మనం పెట్టిన వీడియోస్ ని చూడాలి. అప్పుడు మాత్రమే మానిటైజేషన్ అనేది అవుతుంది. మానిటైజేషన్ లో కూడా మళ్ళీ 3 స్టెప్స్ ఉంటాయి. వాళ్ళు ఆ 3 స్టెప్స్ మనం కానీ కరెక్ట్ గా, అంటే చూడండి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, చాలా మంది వెనక బ్యాక్గ్రౌండ్ లో మంచి మంచి సాంగ్స్ పెడతారు, కొత్త సాంగ్స్, లేదంటే పాతవి మంచి మెలోడీ సాంగ్స్ పెడతారు, పెట్టి ఒక రీల్ చేస్తారు, వాళ్ళకి మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి. కానీ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రాదు. ఎందుకు రాదు అంటే అది వాళ్ళ రియల్ కంటెంట్ కాదు. అంటే వెనకాతల వాళ్ళు ఏం చేశారు, ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ఒక సాంగ్ ని పెట్టుకున్నారు. అర్థమవుతుందా అండి? లేదు అంటే ఒక సినిమాలో ఒక సీన్ పెట్టి దాన్ని పెట్టారు, అది కూడా మిలియన్స్ లో వెళ్ళిపోతుంది, అవునా కాదా? సో అలా వెళ్ళినప్పుడు కూడా మిలియన్స్ లో వచ్చినా కూడా వాళ్ళకి మానిటైజేషన్ అవ్వదు అండ్ వాళ్ళకి డబ్బులు రావు. ఎప్పుడైనా సోషల్ మీడియాలో మనం మనీ సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి అంటే అది రియల్ కంటెంట్ అయి ఉండాలి ఫస్ట్ది. ఓకే, అండ్ మీరు ఒకవేళ ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు బాగుందా బాగాలేదా వినడానికి? సార్ సునీల్ సార్ బాగుంది అంటున్నారా బాగాలేదంటున్నారా? ఇలా అన్నారు. సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్ మేడం. బాగుందా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, కానీ ఇప్పుడు కొంచెం జలుబు ఉంది, నాకే అనిపిస్తుంది నా వాయిస్ బాగాలేదని. ఓకే, అప్పుడు నేను వెనకాతలో మ్యూజిక్ పెట్టుకోవాలనుకుంటాను. పెట్టుకున్నప్పుడు ఏంటి, ఇంకా వినసొంపుగా వినిపిస్తుంది, అవునా కదా? నేను మాట్లాడేది అండ్ వెనకాతలో ఒక చిన్న మ్యూజిక్, లైట్ మ్యూజిక్ వస్తే ఆ ఫీలే వేరు కదా. సో అప్పుడు ఏమవుతుంది, అలా అయినప్పుడు అలాంటి మ్యూజిక్ మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, మనం కాపీ రైట్స్ లేనిది, అలానే యూట్యూబ్ లో దానికంటూ సెపరేట్ సాంగ్స్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది. సో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, సో ఇదంతా కూడా మన యూట్యూబ్ వర్క్. ఇంతవరకు క్లియర్ కదా? సో దీనిలో మళ్ళీ షార్ట్స్ ఉంటాయి. మీకు డౌట్ వస్తుంది, మేడం కరెక్టే, కానీ దీనిలో షార్ట్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా ఒక ఛానల్ పెట్టినప్పుడు మనం షార్ట్స్ ని అలానే లాంగ్ వీడియోని రెండింటిని కలిపి
మనకి 4,000 గంటలు అనేది చూపించదు యూట్యూబ్ ఎప్పుడు. షార్ట్స్ ని వేరేగా చూపిస్తుంది, అలానే మన లాంగ్ వీడియోని వేరేగా చూపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? షార్ట్స్ అనేది ఎందుకు వాడాలి అంటే స్టార్టింగ్ లో మనకి సబ్స్క్రైబర్స్ పెరగడానికి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం. ఒక 4 సంవత్సరాల క్రితం అందరూ యూట్యూబ్ లో ఏం చూసేవాళ్ళు? పెద్ద పెద్ద వీడియోలు చూసేవాళ్ళం. 10 మినిట్స్, గంట కదా చూసేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ ఏం చేస్తున్నాం? షార్ట్స్, రీల్స్. అది 2 నిమిషాలు ఉంటే కూడా మనకి చాలా పెద్దగా అనిపిస్తుంది, అవునా కదా? ఇంత లెంత్ ఇది ఉందా అని ఫీల్ వస్తుంది. 3 నిమిషాలు అయితే అసలు చూడలేకపోతున్నాం. ఎందుకు? మన హ్యూమన్ మైండ్ ఏంటి, ఆ షార్ట్స్ అండ్ రీల్స్ చూసేటప్పుడు మనకు తెలియకుండానే మన మైండ్ ఏమైంది, ఓన్లీ చాలా షార్ట్ టర్మ్ అంటే ఏదైనా ఒక వీడియోని చాలా తక్కువ ఎవరైతే చెప్తారో దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాం. ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు అయిన వీడియోని ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళు చాలా తక్కువ మంది, అవునా కాదా? ఫస్ట్ ఏం చేస్తాం మనం? యూట్యూబ్ లోకి వెళ్ళగానే ఫస్ట్ టైం చూసుకుంటాం. చూసి అప్పుడు మనం ఆ వీడియో అనేది చూస్తున్నాం. సో ఇది ఎప్పుడైనా కూడా మీరు యూట్యూబ్ పెట్టుకున్నప్పుడు, ఒక ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ అంటే 1000 మెంబర్స్ అయ్యే వరకు మాత్రం మీరు షార్ట్స్ మీద అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకేనా? 1000 అయ్యాక అప్పటి నుండి మీరు లాంగ్ అంటే లెంత్ వీడియోస్ ఏవైతే చేస్తే అప్పుడు మీకు మనీ ఎక్కువ రావడానికి మీకు దానికి స్కోప్ ఉంటది అన్నమాట. సో అలానే ఇప్పుడు దానిలో వీడియోస్ కూడా ఉంటాయి. యాక్చువల్ గా మనం మంచి మంచి వీడియోస్ చేసామనుకోండి, బాగా పాపులారిటీ వచ్చింది, మనం మిలియన్స్ లో వెళ్తున్నాయి, లాక్స్ లో వెళ్తున్నాయి. అప్పుడు ఏం చేస్తారు? చాలా మంది మనకి అంటే యాడ్స్, ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా బ్రాండింగ్ ఇస్తారు కదా. మీరు చాలా చూసుంటారు కదా, ఏంటి ఇన్స్టాగ్రామ్ లో అది ఏమిస్తారు? ఒక శారీ ఉంది అనుకోండి, ఆ శారీ డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ ని తీసుకొచ్చి మనకి, సారీ నా వాయిస్ క్లియర్ లేదా అండి? ఓకే, సురేంద్ర సార్ Clear, ఒక్కసారి చెక్ చేసుకోరా? యా, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. సో నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా మనం మనీ చాలా డబ్బులు వస్తాయండి. మీరు కరెక్ట్ గా వెళ్ళాలి, కానీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటన్నింటి దగ్గర నుండి మనం ఇంట్లో కూర్చొనే డబ్బుల్ని చాలా బాగా మనం ఎర్న్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ఒక్కటే కంటెంట్ తీసుకొని దానిని కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే నేను వారానికి 2 వీడియోస్ పెడతాను, లేదు అంటే నేను రోజు వీడియో పెడతాను, లేదు అంటే నేను వారానికి ఒక వీడియోనే పెడతాను. నేను ఫ్రైడేనే వీడియో పెడతాను అనుకున్నా, ఫ్రైడే 6 o'clock కి, అంటే ఎవ్రీ ఫ్రైడే నా వీడియో అనేది 6 o'clock కి రావాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఇక్కడ ఎంతమంది సీరియల్స్ చూస్తారు? లేదంటే మీ ఇంట్లో సీరియల్స్ చూసే వాళ్ళు ఉన్నారా? ఎవరు సీరియల్స్ చూడరా? వావ్, సూపర్ అసలు. దట్టు అమ్మాయిలు చూడనంటున్నారు. వావ్, అంటే మీరందరూ నా కేటగిరీ. ఎంతవరకు నేనే చూడను అనుకుంటున్నాను, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. రామాయణం చూస్తాం మేడం. చూస్తారా సార్? ఓకే. కాకపోతే ఆ రామాయణం ఏదైతే వస్తుందో ప్రతిసారి ఆ టైంకి వెళ్ళి కూర్చుంటారా లేదా? తప్పకుండా మేడం. కదా, ఎందుకు మా పిల్లలు కూడా కూర్చుంటాం? చూపిస్తాం. అంటే ఏంటి అంటే మన Content. మన బ్రెయిన్ లో మనం ఒకటి ఫిక్స్ అయిపోతాం. ఏంటి? ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ప్రతి వారం శుక్రవారం 6 గంటలకి నా రీల్ ని నేను పెడుతున్నాను, రైట్? పెడుతున్నప్పుడు సరస్వతి మ్యామ్ కి అనిపిస్తుంది, నా ఫాలోవర్ అనుకుందాం, నాకు నచ్చుతాయి నా వీడియోస్. అప్పుడు ఏం చేస్తారు? ఓకే ఓకే, ఈ రోజు ఫ్రైడే 5:30 అయింది అంటే 6 కి కాత్యాయని మ్యామ్ ఏం చేస్తారు? ఒక రీల్ నో లేదంటే ఒక వీడియోనో పోస్ట్ చేస్తారు. ఇది ఏంటి? మైండ్ లో మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఫీడ్ అయిపోతుంది. ఓకే, ఇది హ్యూమన్ సైకాలజీ. కాబట్టి మీరు ఏదైనా అంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ అయి ఉండొచ్చు, యూట్యూబ్ అయి ఉండొచ్చు, దేనిలో అయినా కూడా మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసి మనీ ఎర్న్ చేయాలి, లేదు అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి అనుకున్నప్పుడు మీరు కన్సిస్టెన్సీ ప్రతిరోజు, లేదంటే వారానికి ఇన్ని రోజులు పెడతానంటే అదే రోజులో ఉండాలి, అదే టైంలో పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు డెఫినెట్ గా మీకు సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. అలానే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో
ఇన్స్టాగ్రామ్ ఎంతమంది చూస్తారు ఇక్కడ? చూస్తారా? వావ్! సూపర్ అండి. కానీ నాకు తెలిసి ఈ విజయవాడ, తిరుపతి అంటే ట్రిపుల్ టీడబ్ల్యూఎస్‌లో అందరూ చాలా మంచి వాళ్ళున్నారనుకుంటున్నాను. చాలా అంటే నేను ఇప్పటి వరకు వెళ్ళిన దానికన్నా ఇక్కడ మీ అంటే సిస్టమాటిక్‌గా అండ్ చాలా డిసిప్లిన్‌గా ఉన్నవాళ్ళు ఉన్నారని అనిపిస్తుంది నాకు. సో, మీరు టైంని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే ఇది కూడా కరెక్ట్‌గానే యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే మీలో అంత ఏమంటారు ఒక మంచి పవర్ ఉందన్నమాట. అంటే ఎక్కడ డైవర్ట్ అయ్యేలాగా నాకేం కనిపించట్లేదు మీరు. కాబట్టి మీరు మంచిగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మనీ ఎర్న్ చేసుకోవటం ఎంత ఈజీ అంటే చాలా ఈజీ. ఎలా అంటే మొత్తం బిజినెస్ అంతా ఇన్‌స్టాగ్రామ్‌లోనే జరుగుతుంది. అవునా కాదా? రైట్? ఓకే. సుబ్బు సార్‌కి తెలీదు. ఎందుకంటే లేదు. థాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళకండి. మీరు ఇన్ కేస్ మనీ సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నేను ముందే చెప్తున్నా. లేదు అంటే అసలు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళకండి. టైమ్ వేస్ట్. ఓకే. సో, మనీ ఏంటి అంటే దానిలో చాలా అంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మీకొక మంచి అకౌంట్ ఉంది. ఓకే. సో, దానిలో ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చారు. ఫాలోవర్స్ వచ్చేటప్పుడు ఏమవుతుంది? వాళ్ళు మీ రీచ్ అనేది బావుంటుంది. బావున్నప్పుడు వేరే బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వచ్చి మాధవి మ్యామ్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. మ్యామ్ దగ్గరకొచ్చి, "మ్యామ్ మీ ఛానెల్ చాలా బావుంది. ఎక్కువ రీచ్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ నా ప్రొడక్ట్ ఉంది. మా కంపెనీలో ఇలా ఒక ప్రొడక్ట్ ఉంది. దాన్ని మీరు అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారా?" ఏముంది? మ్యామ్ రోజు చేస్తారు రీల్సు. అక్కడ మంచిగా ఆ ప్రొడక్ట్ గురించి చెప్తే, "మ్యామ్ నేను మీకొక 50,000 ఇస్తాను. ఒక్క రీల్‌కి." మంచి రీచ్ వస్తే. 50,000 సంపాదించుకోవాలంటే చాలా కష్టం మామూలుగా. కానీ ఒక మంచి రీచ్ ఉందనుకోండి మన ఛానెల్‌కి, నిజంగానే అది జెన్యూన్ ప్రొడక్ట్ అనుకోండి, డెఫినిట్‌గా అదేముంది చెప్పడానికి చెప్తాం కదా! సో, అలా ఈజీగా మనీ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి అఫిలియేటెడ్ మార్కెటింగ్ అని ఉంటుంది. సో, అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, వాళ్ళు మనకో లింక్ ఇస్తారు. ఈవెన్ మీరు వినే ఉంటారు గదా! అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రైట్? విన్నారా? సో, వాళ్ళేం చేస్తారు అంటే, వాళ్ళ దగ్గర నుండి మనం లింక్ తీసుకొని, మన ఛానెల్‌లో మనం ఏదైతే ఒక రీల్ చేస్తామో, రీల్ కిందన ఆ అఫిలియేటెడ్ లింక్ అనే దాన్ని పోస్ట్ చేస్తాం. దాన్ని ఎవరైతే క్లిక్ చేసి చూస్తారో, చూసి వాళ్ళకి నచ్చి ఆ ప్రొడక్ట్ కొనేటప్పుడు డెఫినిట్‌గా వాళ్ళేం చేస్తారు, ఆ ప్రొడక్ట్ కొన్నప్పుడు మనకి ఇమ్మీడియేట్‌గా దానిలో నుండి మన పర్సెంటేజ్ అనేది మనకొచ్చేస్తుంది. ఓకే. ఓకే మ్యామ్. మీకు అర్థమైందా? యాహ్! థాంక్ యూ. సో, ఇలా మనం ఎన్నైనా అండి అంటే మనకి ఒక ఐడియా ఉండాలి అండ్ మనం కన్సిస్టెంట్‌గా వెళ్ళాలి కానీ, మనం సోషల్ మీడియా ద్వారా చాలా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఎలా అంటే ప్రతీదీ ఎంత బాగా అంటే మన దగ్గర మనం ఇంట్లో కూర్చుంటూనే మనమేమి మార్నింగ్ 9కి వెళ్ళి 5కొచ్చి లేదు అంటే మార్నింగ్ 9కి వెళ్ళి 10కొచ్చి ఇంత అవసరం లేదు. ఒక మంచి కంటెంట్ మన దగ్గర ఉండి, ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్‌ని మనం కరెక్ట్‌గా పీపుల్‌కి అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరెక్ట్‌గా కనెక్ట్ అయ్యేలాగా మనం మాట్లాడగలిగితే సో, నెక్స్ట్ టైమ్ కూడా వాళ్ళు మన వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళలా వెయిట్ చేస్తూ ఉంటారో, మన రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా. మనమైనా అంతే కదా! ఒక మంచి మాట ఏదైనా ఉంటే డెఫినిట్‌గా మనం ఇంకొకరికి చెప్తాం. అవునా కాదా? ఏదైనా ఒక బిజినెస్ అనేది ఎలా వెళ్తుంది అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఎక్కువగా వెళ్తుంది. సో, అలానే ఇప్పుడేంటి రీల్స్ పబ్లిసిటీ. మౌత్ పబ్లిసిటీ ఇప్పుడు లేదు కదా! ఒకరితో ఒకరు మాట్లాడుకునేది లేదు. పక్కింట్లో వాళ్ళతో మాట్లాడడానికే మనకి టైం లేదు. అండ్ పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలీదు చాలా మందికి. సో, అంత బిజీ అయిపోయాం కదా అందరం. ఒకరనే కాదు అందరూ మోస్ట్‌లీ. రైట్? సో, మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనకి టైం లేదు ఒక్కొక్కసారి. ఎంతమంది మాట్లాడతారు రోజు? ఇంట్లో ఒక గంట సేపు. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. గంట సేపు ఏ పని చేయకుండా మాలతి మ్యామ్ సూపర్ అండి. ఏ పని చేయకుండా ఒక గంట సేపు మా ఇంట్లో వాళ్ళతో నేను కూర్చొని మాట్లాడతాను మ్యామ్ అని ఒక్కరు
ఓకే. సునీల్ కుమార్ సార్, సూపర్ సార్. అండ్ తను మ్యామ్, సూపర్. సో, ఇంకెవరు? చాందిని. యాహ్! సూపర్. సో, నిజంగా చెప్తున్నాను. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. ఎందుకంటే మనకి ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్యామిలీ అంటే మనం చాలా గోల్స్ ఉంటాయి మనకి. మనం అచీవ్ చేయాలనుకుంటాం. ఇప్పుడు అందరూ కూడా ఎలా ఉన్నారు అంటే డబ్బు సంపాదించాలి. లేదు అంటే మనం ఎన్నో ఆలోచిస్తాం గదా! ఎలా ఆలోచిస్తాం? డబ్బులు సంపాదించాలి. లేదంటే మా పిల్లల్ని చూసుకోవాలి. నా ఫ్యామిలీ ఇలా ఉండాలి. చాలా రిచ్‌గా ఉండాలి. నాకొక కార్ ఉండాలి. సొంత ఇల్లు అన్నీ ఆలోచిస్తాం గదా! కానీ ఇంట్లో వాళ్ళతో ఒక గంట మాట్లాడాలని ఆలోచిస్తామా ఎప్పుడైనా? తక్కువ. రైట్? సో, అప్పుడప్పుడు. యెస్. యాహ్! సో, అలా రోజు ఆలోచిస్తే మన బాండింగ్ అనేది చాలా చాలా బావుంటుంది. ఒకసారి ఆలోచించండి. కాబట్టి అంటే ఇదంతా నేనిప్పుడు చెప్పిందంతా ఏంటి అంటే, మనం ఇంట్లో ఉంటూనే సోషల్ మీడియా ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవడం ఎలా. బట్ సోషల్ మీడియా ద్వారా మనం ఫేమస్ అవుతాం. చాలా మంది ఎందుకొస్తారిప్పుడు సోషల్ మీడియాలోకి? ఫేమస్ అవ్వాలని వస్తున్నారు. చాలా మంది. తప్పు లేదు కదా! ఫేమస్ అవ్వడం తప్పు కాదు. కానీ అది చూసి అంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చూసారా? ఒక్క అమ్మాయైనా నల్లగా ఉన్న అమ్మాయి కనిపించిందా ఎవరికైనా? చాలా తక్కువ కదా! ఎక్కడో కనిపిస్తది నల్లగా ఉన్న అమ్మాయి. అందరూ హీరోయిన్‌లే కనిపిస్తారు. అసలు హీరోయిన్స్ కూడా ఎందుకు పనిచేయరసలు? అంత బావుంటారు గదా! కదా సార్? గోపిరాజు సార్. చాలా చాలా అందంగా కనిపిస్తారు. బట్ బయట మాత్రం మనకెందుకు ఆ హీరోయిన్స్ కనిపించరు? ఎందుకు కనిపించరు అంటే అందరూ ఏం జేస్తారు? ఫిల్టర్స్ యూజ్ చేస్తారు. కదా! అవును. నేను కూడా ఫిల్టర్ యూజ్ చేయాల్సొస్తుంది ఈ మధ్య. సో, అది ఎందుకంటే ఇప్పుడు అంతే అది సిట్యుయేషన్. సో, నేనేమంటాను అంటే కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఇన్‌స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా వాళ్ళని చూసినప్పుడు ఒక్కటి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు గూడా మామూలుగా మన ఇంట్లో ఉన్న వాళ్ళలాగే ఉంటారు. మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఎలా ఉంటామో అలానే ఉంటారు. కాకపోతే ఎవ్వరు కొరియన్‌లాగా రారు. మనం ఇండియన్స్ అదొకటి గుర్తుంచుకోండి. అసలు ఎవ్వరిని చూసినా చూడండి ఒక్క మచ్చ కనిపిస్తదా మొహం మీద? కనిపించదు. స్కిన్ అసలు ఇలా వాటరేస్తే అలా జారిపోయినట్టు ఉంటుంది కదా! అవునా కాదా? అసలంత అందమైన వాళ్ళు అది కూడా ఇండియన్స్‌కి అంత కొరియన్ స్కిన్ ఉంటదా? ఎంత తెల్లగా ఉన్న వాళ్ళకైనా కొరియన్ స్కిన్ ఉంటుందా? మనం ఇండియన్స్. ఉంటుంది. భారతీయులకి అసలు అలాంటి స్కిన్ టోనే ఉండదు. కదా! కానీ ఎంత బాగా మేకప్ కూడా కాదు సార్. యాక్చువల్‌గా మేకప్ కాదు మ్యామ్. యాక్చువల్‌గా ఫిల్టర్స్. సూపర్ ఫిల్టర్స్ ఉన్నాయి అందులో. ఎలా ఫిల్టర్ ఉన్న మేడం. వాళ్ళైనా ఫిల్టర్స్. ఇంకా ఎలా ఉన్నవాళ్ళైనా చాలా అందంగా కనిపించొచ్చు. సో, ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, చిన్నప్పటి నుండి నేను నల్లగా ఉన్నాను అనుకునే వాళ్ళకి, ఆ ఫిల్టర్ పెట్టుకొని అబ్బా! నేను తెల్లగా ఉంటే ఇంత అందంగా ఉంటానా? అని హ్యాపీ ఫీల్ అవ్వడానికి మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిల్టర్స్. ఓకే. కాకపోతే ఇక్కడ ఒక్కటి చెప్తానండి. చిన్న పిల్లలు అంటే 8థ్, 9థ్, 10థ్ అక్కడి నుండి ఇంజినీరింగ్ వరకు వీళ్ళందరూ ఏంటి అంటే వీళ్ళది జనరల్‌గా అంటే హార్మోన్ చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి, డెఫినెట్‌గా ఏమవుతుంది? పింపుల్స్ అనేవొస్తాయి. అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా మాక్సిమం. రైట్? అవునా? కాదా? ఆ ఏజ్‌లో కాలేజ్ టైమ్‌లో అలా. సో, ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ రీల్స్‌లో చూసి అమ్మాయిలందరూ ఇంత అందంగా ఉన్నారు. కానీ నేనే ఇలా ఉన్నాను. నా స్కిన్ ఇలా ఉంది. నాకే పింపుల్స్ ఉన్నాయి. అని వాళ్ళు ఒకలాంటి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత లో అయిపోతున్నాయి అంటే ఇప్పుడున్న అబ్బాయిల్లో అండ్ అమ్మాయిల్లో వాళ్ళు చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిన పిల్లలు చాలా మందున్నారు. సో, అలాంటి పిల్లలు ఎవరైతే మీలో లేదంటే మీకు తెలిసిన మీ ఫ్యామిలీలో ఉన్నారో, వాళ్ళకి మీరు చెప్పండి. ఏంటి అంటే అదంతా వాళ్ళకి ఫిల్టర్స్ అని తెలీదు అని నేను చెప్పట్లేదు. తెలుసు. తెలిసినా కూడా వాళ్ళేమనుకుంటారు, నేనే ఇలా ఉన్నాను. నేను బయటకి వెళ్ళాలంటే నాకు చాలా నామోషీగా ఉంటుంది. లేదు అంటే
నేను అంటే చూసారా, మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? వాళ్ళు ఫోటో తీసుకోవాలంటే చాలా మంది టీనేజర్స్ అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని మనతో కలిసి ఫ్యామిలీలో ఫోటోకి రమ్మంటే రారు. మీ ఫ్యామిలీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఎవరు సుబ్రహ్మణ్యం సార్‌కి అసలు ఎవరితో సంబంధం లేనట్టుంది. ఓన్లీ వర్క్, వర్క్, వర్క్. ఆ! సో, ఫ్యామిలీతో కూడా సంబంధం లేనట్టుంది. కొంచెం పెంచుకోండి సార్. రిలేషన్స్ ఉండాలి. ఓకే. టైం లేదా? టైం అందరికి 24 అవర్సే. నాకు టైం ఉంది. చేతిలో ఓకే సార్. చూసుకోవడానికి మాత్రమే ఉంది, స్పెండ్ చేయడానికి కుదరట్లేదు. సార్ టైమ్ మేనేజ్మెంట్ క్లాస్ అయిందా లేదా మీకు? అవ్వలేదా? అయ్యేటప్పుడు నోట్స్ పెట్టుకొని రాసుకోండి. టైం అందరికి 24 అవర్సే ఉంటుంది. అది అంబానీకైనా, మనకైనా. ఎవ్వరికైనా 24 అవర్సే. కానీ మనం టైంని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం అన్నదే ముఖ్యం. వాళ్ళు అంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు టైం ఇస్తారు. మనం ఇప్పుడు టైం ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తాం సార్? ఇవ్వాలి. ఓకే. సో, అందుకనే టైమ్ మేనేజ్మెంట్ అనేది వినండి. తప్పకుండా అది అస్సలు మిస్ అవ్వద్దు. సో, నేనేం చెప్తున్నానంటే టీనేజర్స్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా అంటే కౌన్సెలింగ్ ఇవ్వండి. మీ ఇంట్లో మీరే చెప్పండి. నాన్న ఇలా ఏమి ఉండరు అందరూ. సో, అది ఫిల్టర్ కాబట్టే వాళ్ళు అలా అందంగా కనిపిస్తున్నారని మీరు మోటివేట్ చేయండి. అండ్ అలానే నేను అమ్మాయిలకి చెప్తున్నాను. అమ్మాయిలు ఎవరైతే రీల్స్ చేస్తున్నారో చేయండి. నేను చెయ్యొద్దు అని అస్సలు చెప్పను. సోషల్ మీడియాలోకి వెళ్ళొద్దని కూడా చెప్పను. వెళ్ళండి. కానీ వెళ్ళే ముందు మీ ఫ్యామిలీ ఓకే. అండ్ ఎవరినో చూసి ఇప్పుడు హీరోయిన్స్ కన్నా యాక్చువల్‌గా చెప్పాలంటే హీరోయిన్సే బెటర్‌గా ఉన్నారనిపిస్తది. రీల్స్‌లో వాళ్ళని చూస్తుంటే. కదా! సో, అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు వాళ్ళసలు కొన్ని రీల్స్ అయితే నిజంగా చెప్తున్నాను. అంటే చాలా ఓపెన్ గానే చెప్తున్నాను. అసలు కొన్ని రీల్స్ మనం డైరెక్ట్‌గా పక్కన ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుంటే చూసేలా కూడా లేవు. సో, అంత అవసరం లేదు ఐ థింక్ సో. నేననుకుంటున్నా. ఎందుకు అంటే ఇప్పుడు ఒక 100 మందో, 1000 మందిలో ఒకరికి అవకాశం వస్తుందండి. కానీ ఒక్క విషయం అర్థమవుతుందా? సోషల్ మీడియాలోకి ఒక పోస్ట్ ఎళ్తుంది. లేదు అంటే ఒక వీడియో వెళ్తుంది అంటే ప్రపంచం మొత్తం మనల్ని చూస్తుంది. మనల్ని చూస్తుందంటే వెనకాతల మన ఫ్యామిలీని కూడా చూస్తున్నట్టు. అది ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని మనం సోషల్ మీడియాలోకి అమ్మాయిలు రండి, నేను రావద్దు అని అనట్లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ, అలానే మీకు రెస్పెక్ట్. యాక్చువల్‌గా చాలా మంది చెప్తారు మన ముందున, "వావ్! నువ్వు చాలా చేసావే. అసలు ఆ రీల్ సూపర్ ఉంది. ఆ డ్రెస్ సూపర్‌గా ఉంది" అని చెప్తారు. కానీ వెనకాతల మాట్లాడేది వేరేలా ఉంటుంది. కాబట్టి మనం ఒక రీల్ అప్‌లోడ్ చేస్తున్నాము, లేదంటే ఒక వీడియో చెప్తున్నాము, లేదంటే ఒక డ్రెస్సింగ్ ఎలా ఉంది అన్నది అప్‌లోడ్ చేసేటప్పుడు డెఫినిట్‌గా ఒక 3 టైమ్స్ అయినా ఎవ్వరైనా చూస్తారు కదా! మన వీడియోని మనమే చూసుకుంటాం. బావుందా లేదా? బావుందా లేదా? అని. చూసుకున్నప్పుడు కరెక్ట్‌గా ఆలోచిస్తే మనకే తెలిసిపోతుంది. మన డ్రెస్సింగ్ ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాము? అన్నది మనకు తెలుస్తుంది. మన అంతరాత్మకు తెలుస్తుంది కదా! నిజం, అబద్ధం కూడా తెలుస్తుంది. మంచి, చెడు కూడా తెలుస్తుంది. కాకపోతే మనం లైట్. దాని మాటే వినం. మిగతా అందరి మాటలు వింటాం. ప్రపంచంలో అందరివి. పక్కన ఎవ్వరు ఏం చెప్తే వింటాం. కానీ రియల్‌గా మన మనసు చెప్తది మనకి. అది మాత్రం వినం. అదే మన గ్రేట్‌నెస్ యాక్చువల్‌గా. సో, కాపోతే అలా వినండి. విని మంచిగా ఎప్పుడైతే మీరు మీ రీల్స్ కానీ, మీ వీడియోస్ కానీ పెడతారో అప్పుడు డెఫినెట్‌గా మీకు మంచి రీచ్ ఉంటుంది. అండ్ మీతో పాటుగా మీరెంత సెలబ్రిటీ అవుతారో, మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా అంత బావుంటుంది. ఓకే. అండ్ అబ్బాయిలకి చెప్తున్నాను, మగవాళ్ళకి ఆల్రెడీ చెప్పాను ఫిల్టర్స్. అందరూ ఫిల్టర్సే వాడతారు. సో, వాళ్ళని చూసి వావ్! వాళ్ళెంత బావున్నారు. మా ఆవిడ ఉంది. ఎప్పుడు చూసినా నైటీ యేసుకుంటది. అసలెప్పుడు నీట్‌గా ఉండదు. ఇంట్లో ఎందుకండి రెడీ అయ్యి ఉంటారు. ఉదయం లేచాక అవునా? ఇంట్లో నిజంగా చెప్పండి. ఆ రీల్‌లో ఉన్నట్టు ఇంట్లో ఉంటారా ఎవ్వరైనా? ఎవరు ఉండరు కదా! రీల్స్‌లో అంటే రీల్ చెయ్యాలి కాబట్టి కొత్త డ్రెస్ తెచ్చుకుంటారు. దాని మ్యాచింగ్ అన్ని సెట్ తెచ్చుకుంటారు. అన్ని పెట్టుకొని రీల్ చేస్తారు. ఆ రీల్ చేసాక చూడండి ఆ తర్వాత ఒక అరగంట అయ్యాక వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళెలా ఉంటారు? అలానే మా ఆవిడ ఉండాలి. లేదంటే మా ఇంట్లో వాళ్ళు ఇంత బావుండాలి అంటే అది అసలు జరగదు కదా!
ఉండరు కదా! నిజమే సార్. గోపి సార్. మీరు నిజంగా ఒప్పుకున్నారు. థాంక్ యూ. సో, ఇంట్లో వాళ్ళు అలా ఉండరు. అలా ఉంటే మీకు వంట అవ్వదు. తినడానికి ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళెప్పుడు రెడీ అయ్యే ఉండాలి అంటే ఇంట్లో పనులేమి అవ్వవు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఇంట్లోనే ఉన్న వాళ్ళని గౌరవించండి. అండ్ ఇన్ కేస్ నేను నిజంగా ఏమి అలా చెప్పట్లేదు. బట్ ఎవరైనా కొంచెం అట్రాక్ట్ అయితే రీల్స్‌లో ఎవరినో చూసి ప్లీజ్ అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. మళ్ళీ అందరి గురించి కాదు. మనోభావాలు దెబ్బ తినేలాగా నేను మాట్లాడాలనుకోవట్లేదు. దీన్ని మళ్ళీ కాంట్రోవర్సీ చేయకండి. ప్లీజ్. కాకపోతే ఎవరి మనసులోనైనా అలా ఏదైనా ఒకటుంటే ప్లీజ్ దాన్ని తీసేయండి. ఎందుకంటే డైరెక్ట్‌గా మీరు వాళ్ళని చూసినా కూడా మీరు గుర్తుపట్టలేరు. సీరియస్‌గా నేను చెప్తున్నా. ఎప్పుడైనా కాఫీకి పిలిచి చూడండి. వాళ్ళొస్తే కూడా ఎదురుగా కూర్చుంటే సారీ మ్యామ్ ఇక్కడ ఇంకొక ఆవిడ రావాలి మీరు వెళ్ళండి అని చెప్తారు. అంత ఉంటుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే కావాలంటే మీరు నా ఛానెల్‌కి వెళ్లి చూడండి. ఇప్పుడు కాత్యాయని మ్యామ్ ఎవరు? రీల్స్‌లో కాత్యాయని మ్యామ్ ఎవరు? అక్కడ హీరోయిన్‌లా ఉంటాను. ఇక్కడ ఇలా ఉంటాను. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. అంటే ఎవరి మీదో చెప్తే మళ్ళీ బావుండదు కదా! నా మీద నేనే చెప్పుకోవాలి. సో, అదనమాట. కాబట్టి ప్లీజ్ ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. అండ్ ఎప్పుడైతే సెలబ్రిటీ స్టేటస్ వచ్చిందో ఎవ్వరికైనా నేను ఒకటే చెప్తున్నాను. ఆల్రెడీ అందరికీ తెలుసనుకుంటాను. ఐ లైక్ యూర్ పికిల్స్ ఈ మధ్య. విన్నారా ఐ లైక్ యూర్ పికిల్స్? సార్ మీరు చూడరు సుబ్రహ్మణ్యం సార్. మీరేమి చూడరు. మీకెలా తెలిసింది ఐ లైక్ యూర్ పికిల్స్ గురించి? అంటే యూట్యూబ్ లో చూస్తాను మేడం. యూట్యూబ్ లో చూసాను అనమాట. రీల్స్ లో ఓకే. కాదు, యూట్యూబ్ లో చూస్తాను. ఓకే అంటే సార్. యూజువల్ గా నాకు ఇప్పుడు ఒక ఛానల్ ఉంది. అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి అలా చూసాను అనమాట. సూపర్ సార్. ఎక్సెప్ట్ సూపర్. వాట్సాప్, యూట్యూబ్ యాక్చువల్‌గా చెప్పండి సార్. వాట్సాప్, యూట్యూబ్ తప్ప ఇంకేం చూడను. సో అంత టైం కూడా ఉండదు. సో అలా యూట్యూబ్ లో చూసాను అనమాట. సూపర్ సార్. సూపర్. అలానే ఉండండి. అండ్ ఆల్ ది బెస్ట్. సో, నేనేమంటున్నానంటే, మనం ఎంత త్వరగా పబ్లిసిటీ అండ్ మనం సెలబ్రిటీ అవ్వడం ఎంత ఈజీనో అంటే ఈజీ అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు. కానీ దాన్ని నిలబెట్టుకోవడం దానికన్నా చాలా కష్టం. ఎందుకంటే అక్కడ చూడండి ఆ 'అలేఖ్య పికిల్స్' ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా వాళ్ళదే. రైట్? అండ్ ఈ మధ్య ఏంటి 'మొనాలిసా' దీనికి ముందు పూసలమ్ముకునే అమ్మాయిని ఏకంగా సెలబ్రిటీ చేశారు. రైట్? కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఉందా? ఆ మేడం ఆ అమ్మాయిని ఏం అమ్మాయి చేశారు? ట్రైబుల్ అమ్మాయి మేడం. ట్రైబుల్ అమ్మాయి. ట్రైబల్ బాగా అమ్మాయి సెలబ్రిటీ అయితే అయింది. తప్పేం లేదు సార్. మేడం తప్పేమీ లేదు ట్రైబల్ అమ్మాయి అయితే బాగా చెప్పండి. సెలబ్రిటీ. అంటే చాలా మేడం తక్కువ ఉన్నారు, టైంలోనే ఎక్కడున్నారో కుంభ తెలీదు. ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మాత్రం తెలుసు. ఆ! అందరికి. అదే కుంభమేళాలో చెప్తున్నాను. ఫేమస్ మొనాలిసా. యాక్చువల్‌గా ఇప్పుడు ఆ అమ్మాయిని ఫుల్ ఫేమస్ చేశారు. తప్పు లేదు. నేనేం అనట్లేదు. ఫుల్ ఫేమస్ చేశారు బావుంది. కానీ ఆ ఎక్సలెంట్. తర్వాత ఒక డైరెక్టర్ వచ్చారు. డైరెక్టర్ ఒక మూవీకి హీరోయిన్ చేస్తానన్నారు. అంతవరకు బావుంది. అతను తర్వాత పోలీసు. ఏదో ఒక కాంట్రోవర్సీ అయింది. ఆ డైరెక్టర్ జైలుకెళ్లారు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అవును. ఇప్పుడు ఈ అమ్మాయి పూసలు అమ్ముకోగలదా? లేదు మేడం. అమ్మదు. లేదు. అలా అని ఇప్పుడు తనకేమైనా టాలెంట్ ఉందా? లేదు. లేదు. ఇప్పుడేమవుతుంది? సో, నేనేమంటానంటే, ఎప్పుడైనా సోషల్ మీడియాలోకి మీరు ఎంటర్ అయితే, ఒక్కటి గుర్తుంచుకోండి. మనల్ని పొగిడినా, మనం ఒకేలా ఉండాలి. తిట్టినా ఒకేలా ఉండాలి. ఎందుకంటే, ఇప్పుడు నన్ను పొగిడిన వాళ్ళు ఓన్లీ నన్నొక్కరిదాన్నే పొగడరు కదా! వాళ్ళ పనేంటి? రోజులో ఒక 100 రీల్స్ చూస్తారు. ఒక 10 మందికి పెడతారు మెసేజ్. కాపోతే అది అందరికి తెలీదు కదా! చాలా మంది అమ్మాయిలేమనుకుంటారు, నిజమే నేను హీరోయిన్‌లా ఉన్నానేమో అందుకే నన్నే చాలా మెసేజ్‌లొస్తాయి. మీరు చూసారా ఎప్పుడైనా? కొంతమందికి అలవాటుంటది మెసేజ్‌లు చదవడం. అలా చూస్తే అసలు అబ్బాయిలు అసలు ఎంత రాస్తూ ఉంటారో, అసలు నేనింత అందమైన అమ్మాయిని భూమి మీదే చూడలేదు. ఇంకేవేవో రాస్తూ ఉంటారు. నిజంగా అది చూసి నిజంగా ఈ అమ్మాయిలు కూడా అలానే అనుకుంటారు. నేనే హీరోయిన్‌నేమో నా అంత అందంగా ఎవరు లేరేమో అని. సో, నేనొకటే చెప్తాను. ఫేమస్ అయినా, అవ్వకపోయినా, మిమ్మల్ని పొగిడినా, పొగడకపోయినా, ఏం చేసినా కూడా మీరు ఒక్కలానే ఉంటాను అని అనుకున్నప్పుడు మాత్రమే సోషల్ మీడియాలోకి వెళ్ళండి. ఓకే. అండ్ ఇంకొకటి సోషల్ మీడియా వల్ల అంటే ఈ ఫోను వలన పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అంటే, మన చిన్నప్పుడు సారీ మన అంటున్నాను మేబీ నాకన్నా చిన్నవాళ్ళు మీరు ఉండుండొచ్చు. అండ్ నాకన్నా పెద్దవాళ్ళు ఉండుండొచ్చు. కాకపోతే చిన్నప్పుడు ఏమయ్యేది అమ్మ వాళ్ళు మనం ఆడుకోవడానికి వెళ్తే
అక్కడి నుండి ఇంట్లోకి తీసుకురావడానికి చాలా కష్టపడేవాళ్ళు. అవునా కాదా? కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఇంట్లో ఉన్న పిల్లల్ని బయట ఆడుకోవడానికి వెళ్ళండ్రా అని చెప్పడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫోను తీసుకొని వీడియో గేమ్స్ ఆడుతూనే ఉంటారు. సో, పిల్లలు కూడా ఫోనుకి ఎంత అడిక్ట్ అయిపోయారు అంటే, వాళ్ళని అంటే ఆ అడిక్షన్ నుండి తీసుకురావడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే పిల్లలు అలా చూడటం వల్ల ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది. హాలిడేస్ వస్తున్నాయి. సో, ఎవరికైతే పిల్లలున్నారో ప్లీజ్ టేక్ కేర్. ఎందుకు అంటే నిజంగా చెప్తున్నాను, చాలా మంది ఆ ఫోన్‌లు చూడటం వల్ల వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్, మెంటల్‌గా అంటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. సో, వాళ్ళకి ఒక టైమ్ అంటూ ఇవ్వండి. ఆ టైంలో మాత్రమే ఫోను చూపించండి. వాళ్ళు ఏడ్చినా ఏం పర్వాలేదు. అసలు ఎంత ఘోరం అంటే ఒక 6 నెలల పిల్లలకే ఫోను ఇచ్చేసి అంటే మనకు ఓపిక కూడా లేదు యాక్చువల్‌గా అన్నం పెట్టడానికి. అవునా కాదా? ఫోనిస్తే ఆ పాప గాని, బాబు గాని ఇలా ఫోను చూసుకుంటూ ఉంటది. మనం అలా పెడుతూ ఉంటాం. అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎంత పెట్టినా తినేస్తారు. అండ్ కరోనా మనకు కూడా టైంలో చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. కరోనా టైంలో ఎక్కువ ఎఫెక్ట్ అయిందండి. ఏంటి సార్? అవును సార్. కరెక్ట్. కరోనా టైంలో బాగా ఎఫెక్ట్ కరోనా అయ్యారు. టైంలో అవును సార్. 100% కరోనా టైంలో చాలా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే అందరికి కూడా ఆన్‌లైన్ క్లాసెస్ దానివల్ల అందరూ ఫోను ఇవ్వాల్సిన సిట్యుయేషన్ అది. సో, అలా ఫోన్స్ ఇవ్వడం వల్ల వీళ్ళకి ఇంకా బాగా అలవాటయిపోయింది. ఇప్పుడేమవుతుంది అంటే, మనం అలా అని ఫోను తీసుకోలేము. అలా అని ఇచ్చి కూడా చేయలేం. కాకపోతే వాళ్ళకొక టైమ్ ఇవ్వండి. ఆ టైంలో మాత్రమే నేర్పించండి. అండ్ ఇంకొకటి దీనిలో ప్లస్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఒకప్పుడు మనం ఏమైనా నేర్చుకోవాలి, ఒక స్పెషల్‌గా నేను ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి అంటే, మనకి చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు యూట్యూబ్‌లో ఎన్ని కావాలంటే అన్ని క్లాసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి ఫ్రీగా. మీరు రోజుకొక గంట కానీ చదివితే అంటే నేర్చుకుంటే 100% మీరు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్‌లో 3 ఇయర్స్ కానీ మీరు రోజుకొక గంట నిజంగా మీరనుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద గాని మీరు కాన్సంట్రేట్ చేసి నేర్చుకోగలిగితే, మీ అంత జీనియస్ ఇంకెవ్వరు ఉండరు. ఓకే. సో, అందుకని చెప్పి డెఫినెట్‌గా మీరు అది మాత్రం అంటే మనం కరెక్ట్‌గా ఎప్పుడైతే యూట్యూబ్‌ని వాడుకుంటామో అప్పుడు మాత్రమే చాలా చాలా బావుంటుంది అండి. డెఫినెట్‌గా దాన్ని కరెక్ట్ వేలో వాడుకోండి. అండ్ నేను దీని గురించి ఒకే ఒక విషయం చెప్తాను. సోషల్ మీడియా అనేది ఒక కత్తికి అదే 2 వైపులా పదునున్న ఒక కత్తి. సో, దాన్ని ఎంత బాగా వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక దొంగున్నాడు. దొంగకి ఒక కొడుకున్నాడు. ఒక కొడుకు దొంగయ్యాడు పెద్దయ్యాక వాళ్ళ నాన్నని చూసి. ఇంకో దొంగ రెండో కొడుకు ఏం చేశాడు? ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అంటే ఏంటి? చూసింది ఒకటే. కానీ దాని నుండి మంచి చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. చెడు చూసాడు కాబట్టి దొంగయ్యాడు. సో, అలానే మన సోషల్ మీడియా కూడా మంచి ఉంది, చెడు ఉంది. రెండిట్లో మనం ఏది చూస్తే అదే అవుతాము. ఓకే. ఇది సోషల్ మీడియా. బట్ ఇప్పుడు మీకు చాట్ జీపీటీ అన్నారు కాబట్టి నేను చాట్ జీపీటీకి వెళ్ళాలి. చాట్ జీపీటీ అనేది సారీ మీకు బోర్ కొడుతుందా? కంటిన్యూ చేయొచ్చా? కంటిన్యూవా? ఓకే. థాంక్ యూ. బాగుంది. థాంక్ యూ సార్. సో, యాక్చువల్‌గా చూడండి మనం ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఏమైనా కావాలి అంటే మనకి ఒక డౌట్ వచ్చింది. ఎందుకు? చాలా ఈజీగా చెప్తాను. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ మధ్య ఏం చేస్తున్నామండి డాక్టర్స్ విసిగిపోతున్నారు. ఎందుకో చెప్పండి? వాళ్ళు ఏదైనా ఒక మందు రాసిచ్చారనుకోండి, వెంటనే మనం వెళ్లి గూగుల్‌లో వెతుకుతున్నాం. అవునా కాదా? దానికి ముందు ఏం చేసేవాళ్ళు అందరూ? అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే మన అమ్మలు కానీ, నాన్నగారు ఎవరైనా వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తేనే సగం అంటే మన జబ్బు తగ్గిపోయేది. దేనికోసం? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామనే ఒక నమ్మకం వలన మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగటం వల్ల సగం జబ్బు తగ్గిపోయేది. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి మందులిచ్చినా 2, 3 రోజులకి మనం సెట్ అయిపోయేవాళ్ళం. అవునా కాదా?
కానీ ఇప్పుడు ఎందుకు అలా జరగట్లేదు? ఎందుకు జరగట్లేదు అంటే మనం డాక్టర్ కన్నా గూగుల్ తల్లిని ఎక్కువ నమ్ముతున్నాం. అవునా? డాక్టర్ మాధవి మ్యామ్ డాక్టరే కాబట్టి మ్యామ్‌కి బాగా తెలుసు. సో, కాబట్టి నేనేమంటున్నాను గూగుల్‌ని అంత బాగా నమ్మేవాళ్ళం. ఇప్పుడేం చేస్తాం? ఒక 6 మంత్స్, 1 ఇయర్ నుండి గూగుల్‌ని పక్కన పెట్టి ఏం కావాలన్నా చాట్ జీపీటీని అడుగుతున్నాం. ఏఐ రైట్? ఇప్పుడు ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఇది ఎంత ఇప్పుడు మన మీద అంటే ఇప్పుడు అండ్ ఫ్యూచర్‌లో కూడా ఇది మనకి ఎంత యూజ్‌ఫుల్ అంటే ఇది కూడా సేమ్ అలానే. దీన్ని మనం ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత బాగా ఉపయోగపడుతుంది. కానీ చాలా మంది ఏంటి ఇందులో భయం కూడా ఉంది కదా! చాలా మందికి. విన్నారా ఎప్పుడైనా? ఏంటి ఏఐ వస్తే చాలా జాబ్స్ పోతాయి. చాలా ఇబ్బందవుతుంది. కదా రమణ సార్? కాకపోతే అలా Okay, ఏమి yes. ఉండదండి. మనం ఏఐ అనేది ఇప్పుడు ఒకే ఒక పాయింట్ చెప్తాను గుర్తుంచుకోండి. మనిషి కన్నా పవర్‌ఫుల్ ఏమీ లేదు. ఓకే. ఎప్పుడైనా మనం ఏఐని ఎలా వాడాలి అంటే, ఏఐని ఎప్పుడైనా మన ఇన్ఫర్మేషన్ వరకే వాడాలి. 100% అది చెప్పిందే చేయకండి. మేడం ఏంటి ఏఐ చెప్తానని ఏఐని నమ్మకండి, ఇలా చెప్తున్నారు అనుకోకండి. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. ఏంటి అంటే మీకు ఇన్ఫర్మేషన్ కావాల్సిన వరకు మాత్రమే తీసుకోండి కానీ 100% ఏదో ఏఐని అడిగాను కదా! అది ఇచ్చింది. నేను కాపీ చేసి, పేస్ట్ చేసి పంపించేస్తా. అలా ఎప్పుడు ఉండకండి. ఏఐ కూడా మనలా తప్పులు చేస్తుంది అప్పుడప్పుడు. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను మాట్లాడింది ఉంది. నేను మాట్లాడిన దానికి, ఏఐ మాట్లాడిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. అవునా కాదా? అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలోనే అనుకుందాం. చాట్ జీపీటీని మీరు ఎంత అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఏది ఇప్పుడు నేను నా ఫోటో తీసుకొనొచ్చి కూడా ఇప్పుడు ఏఐ టూల్స్‌లో జస్ట్ నా ఫోటో పెట్టి ఒక టూల్ చెప్పి మనం ఒక ప్రాంప్ట్ చాట్ జీపీటీలో ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఒకటి సబ్జెక్ట్ ఇచ్చి నా ఫోటో పెడితే నేనే మాట్లాడేస్తున్నట్టు వస్తుంది. బట్ నేనిప్పుడు ఎలా మాట్లాడుతున్నాను? నేను మనస్ఫూర్తిగా నా దగ్గర ఏం కంటెంట్ ఉంది, లేదంటే నేనేం చెప్పాలనుకుంటున్నానో అది మీతో చెప్తున్నాను. అంతేనా? అండ్ నా హావభావాలెలా ఉన్నాయి, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏఐలో అవన్నీ ఉండవు. కాత్యాయని మ్యామ్ అంటే ఇట్లానే ఉంటారు. నా ఫోటో ఇలానే ఉంటది. నేను ఇలానే ఉంటాను. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఈరోజు నేను మీకు చెప్తున్నది ఇలానే ఉంటది. సో, ఇప్పుడు నేను ఇలా చెప్పిన దానికి, అలా చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అవునా కాదా? సో, అది మాలతి మ్యామ్ ఉన్నారు. మాలతి మ్యామ్ ఏం చేస్తారు? మాలతి మ్యామ్ ఫోటో ఇస్తారు. ఇచ్చి ఓకే. ఎందుకులే ఎవరినో పెట్టుకోవడం. నా దానికి నేనే యాడ్ ఇచ్చేసుకుంటా. నా ఫోటో పెట్టుకుంటాను. నేను ప్రాంప్ట్ చాట్ జీపీటీ నుండి తీసుకొస్తాను, పెడతాను, ఇచ్చేస్తాను. సో, ఇలా ఉంటుంది. కానీ ఎప్పుడైనా చాట్ జీపీటీ నుండి మీరు సబ్జెక్ట్ వరకే తీసుకోండి. ఓకే. చాట్ జీపీటీ ఎంత బాగా యూజ్ అవుతుందంటే, ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి అంటే ఎమోషనల్. అంటే ఎక్కడైనా హ్యూమన్ మనిషి చాలా చాలా తెలివైనవాడు. అండ్ మనిషి చాలా మంచి ఏమంటారు ఒక మంచి ఎమోషన్ ఉన్నది మనిషికే అండి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు మనిషిని తక్కువ అంచనా వేయొద్దు. ఫస్ట్ థింగ్ హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడైనా మంచివి. దాన్నైతే ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దానికివ్వండి. ఆ తర్వాతనే ఏఐ, చాట్ జీపీటీ ఏదైనా కూడా. కాకపోతే ఇక్కడ నేను చెప్తాను చాట్ జీపీటీని ఇక్కడ యూజ్ చేయడం ఎంతమందికొచ్చండి చాట్ జీపీటీ? రైట్? ఓహ్! థాంక్ యూ. సో, చాట్ జీపీటీ యాక్చువల్‌గా ఎంత బాగా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే చాట్ జీపీటీ ద్వారా మనం ఎంతో నాలెడ్జ్‌ని మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉంది. ఆ బుక్‌ని మనం మహా అయితే ఎన్ని గంటల్లో చదవగలం? ఎంత ఫాస్ట్‌గా చదివినా. ఒక రోజు, 2 రోజులు రైట్? సో, అదే బుక్‌ని మనం చాట్ జీపీటీకి చెప్పి నాకు దీని నుండి ఈ బుక్‌లో ఉన్న నాకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పు. ఈ బుక్ గురించి చెప్పు అనగానే అది మనకి వితిన్ 2-5 మినిట్స్‌లో మొత్తం అంతా సమ్మరీ ఇచ్చేస్తుంది. ఆ బుక్‌లో ఉన్న అంతా. ఓకే. సో, అది చదవడానికి మనకి ఎంత టైం పడుతుంది మహా అయితే? అంటే ఎంత స్లోగా చదివినా ఒక పావుగంట నుండి అరగంట. అంతేనా? అంటే అక్కడ మనకి ఎంత టైం మనకి యూజ్ అవుతుంది?
చాట్ జీపీటీ ద్వారా మనకి టైం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం టైంని చాలా ఇప్పుడు సుబ్రహ్మణ్యం సార్‌కి అసలు టైం లేదన్నారు. కానీ ఇక్కడ ఏంటి ఇలా చాట్ జీపీటీ యూజ్ చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. అలాంటి దానికి చాట్ జీపీటీని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఏంటి అంటే చాట్ జీపీటీ ద్వారా మనం ప్రతీదీ అండి ఏం కావాలంటే అది. మీరు ఏ సబ్జెక్ట్ అడగండి. మీరు ఏ ఫీల్డ్ అవ్వనివ్వండి. ఒకవేళ రియల్ ఎస్టేటా, టీచర్స్ లేదు అంటే మీరు ఒకవేళ స్టూడెంట్ ఎవ్వరైనా అయ్యుండొచ్చు. డాక్టర్ అయ్యుండొచ్చు. ఎవ్వరైనా కూడా చాట్ జీపీటీ ద్వారా మీరు అనుకునే ఆ కంటెంట్‌ని ఈజీగా మీరు అడగొచ్చు. కానీ మీకు అంత మంచి సబ్జెక్ట్ రావాలి అంటే మీరక్కడ ప్రతీదీ చాలా క్లారిటీతో అడగాలి. ఎంత క్లారిటీతో అడగాలి అంటే అక్కడ ఫస్ట్ మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ అనేది చాలా క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను. నేను మీకు సోషల్ మీడియా చెప్తున్నాను కదా! సో, లేదంటే చాట్ జీపీటీయే చెప్తున్నాను. నేను చాట్ జీపీటీని అడిగాను. నాకు చాట్ జీపీటీ గురించి నువ్వు చెప్పు అని. అడగగానే ఒక మ్యాటర్ ఇచ్చింది. సో, అదంతా చదువుతారు. చదివినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మీకు మధ్యలో ఒక డౌట్ వస్తుంది. కదా! అదే గూగుల్‌లో అయితే ఆ డౌట్ అడిగితే మళ్ళీ అంత సూపర్‌గా వస్తుందా? రాదు. కానీ ఇక్కడేంటి? మళ్ళీ మీరేం రాయవసరం లేదు. కింద మళ్ళీ సెర్చ్ ఉంటుంది. అక్కడికి వెళ్లి మళ్ళీ అక్కడ మనం ఏం చేయాలి? ఇలా నాకు చాట్ జీపీటీ ద్వారా వచ్చిన మొత్తం చదివారు కదా! అక్కడ ఏ డౌట్ ఉంటుందో ఆ డౌట్‌ని మాత్రమే అక్కడ రాసి దీని గురించి మళ్ళీ నాకు వివరించు అనంటే మళ్ళీ దాని గురించి మొత్తం వివరిస్తుంది. మళ్ళీ అది చదివాక మళ్ళీ మీకేదో డౌటొచ్చింది. మళ్ళీ అడగండి. మీరు ఎన్ని సార్లు అడిగితే అంత మంచి కంటెంట్ చాట్ జీపీటీ ఇస్తుందండి. చాట్ జీపీటీతో మీరు అద్భుతాలు చేయొచ్చు. ఒకవేళ మీరు ఒక బుక్ రాయాలి. ఒక బుక్ రాయాలంటే చాట్ జీపీటీని యూజ్ చేసి బుక్ రాయొచ్చు. మీరొక సాంగ్ రాయొచ్చు. సాంగ్స్ ఒకవేళ మీరొక పాట రాయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్‌కి ఒక కవిత ఇవ్వాలి. మీకు కవిత్వం రాదు. మీ వైఫ్‌కేమొచ్చి కవితలంటే చాలా ఇష్టం. సో, బర్త్‌డేకి మీరొక కవిత రాసివ్వాలనుకుంటున్నారు. చాట్ జీపీటీని అడగండి. ఒకవేళ తన పేరే కవిత అనుకుందాం. అండ్ తనకి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ అన్నీ అందులో రాయండి. చాట్ జీపీటీ సెర్చ్ దగ్గర నేమ్ ఏంటి? కవిత. క్వాలిటీస్ ఏంటి? చాలా మంచి అమ్మాయి. హానెస్టీ లేదంటే కైండ్. మీరు ఏదైనా ఆ అమ్మాయికి ఏం క్వాలిటీస్ ఉన్నాయి? అవన్నీ రాసి నాకొక సాంగ్ ఇవ్వు అనండి. మంచి సాంగ్ ఇస్తుంది. లేదంటే ఒక కవిత ఇవ్వమనండి. మంచిగా కవిత రాసిస్తుంది. అది చదవండి. మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఒకవేళ. మీ వైఫ్‌కున్న క్వాలిటీస్ అన్నీ దానిలో ఉన్నాయి ఆ కవితలో. ఉంటే ఓకే. లేదు నాకింకా మంచి కవిత్వం కావాలి. ఇంకా మంచి కవిత్వం కావాలి. అప్పుడు మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ అడగండి. మళ్ళీ వస్తుంది. ఓకే. అండ్ అలానే మీరు దీనిలో ఒక పాట రాసి అలానే అక్కడ సునో అని ఒక యాప్ ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసు సునో? సునో యాప్ విన్నారా ఎవరైనా? లేదు కదా! సో, మీరే పాట రాసేసి మీరే మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయిపోవచ్చు. రాసుకోండి సునో. SUNO. సునో అని ఒక యాప్ ఉంటుంది. సో, అది ప్లే స్టోర్‌కెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకుంటే దాని ద్వారా మీరేం చేయొచ్చంటే చాట్ జీపీటీలో ఒక పాట నాకు మీకు ఏం కావాలో దాని ద్వారా ఒక పాట కావాలి అని అడుగుతారు. దాన్ని కాపీ చేసుకొని సెలెక్ట్ చేసి కాపీ చేసి దాన్ని సునోలోకెళ్ళి పేస్ట్ చేస్తే మీకు అది పాట రూపంలో వచ్చేస్తుంది. అండ్ అదే కాకుండా చాట్ జీపీటీలో మనం ఇమేజెస్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చూస్తారు గదా! మన న్యూ ఇయర్‌కి అలానే మొన్న శ్రీరామనవమి, ఉగాదికి చాలా మంది మనకి రోజు అంటే గ్రీటింగ్స్ పెడుతూ ఉంటారు గదా! పోస్ట్‌లు చూసారా? సో, అది మనకి మనమే క్రియేట్ చేసుకోవచ్చు చాట్ జీపీటీలో. మీకు ఎలా కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ ఇయర్ ఉంది. న్యూ ఇయర్‌ది నాకు హ్యాపీ న్యూ ఇయర్ కావాలి. హ్యాపీ న్యూ ఇయర్‌ది ఒక పోస్ట్ కావాలి నాకు. ఓకే. సో, దానిలో ఏం కావాలి? నాకు ఆకాశం మీద మంచిగా క్రాకర్స్ కావాలి. అది కూడా ఇప్పుడు ఒక ఫోటో కూడా ఎంత క్లారిటీగా మనం అడుగుతామో, అంత క్లారిటీగా ఫోటో వస్తుంది. మనం జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ఫోటో ఇవ్వమంటే అది ఏదో ఫోటో ఇచ్చేస్తుంది. కానీ మీ మైండ్‌లో ఒకటుండి దాని ప్రకారం మీరు అడిగితే అది
మీకు ఒక ఐడియా ఉంటుంది. కొంతమంది కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా. ఇప్పుడు నేనున్నాను, నాకు న్యూ ఇయర్కి ఎలా కావాలి, ఒక మంచిగా ఆకాశంలో ఏం కావాలి, క్రాకర్స్ అంటే క్రాకర్స్ కావాలి. అవి కూడా ఏంటి, గోల్డ్ కలర్ లో అండ్ సిల్వర్ కలర్ లో నాకు కావాలి. కింద నాకు సముద్రం కావాలి, దాని వెనకాతల నాకు లైటింగ్ తో దుబాయ్ లో ఉన్నట్టు ఒక పెద్ద బిల్డింగ్ కావాలి. ఓకే, అండ్ ఇటువైపు సైడ్స్ నాకు ఏం కావాలి, బెలూన్స్ కావాలి, మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ కావాలి. నాకు ఇంత ఉంది మైండ్ లో. సో ఇదంతా నేను ఏం చెప్తున్నానో అలా దానిలో రాస్తే నాకు ఇలాంటి ఇమేజ్ ఒకటి ఇవ్వు అంటే అది అలా ఒక ఇమేజ్ ఇస్తుంది మనకి. ఓకే, సో ఒకసారి ట్రై చేద్దామా? ట్రై చేస్తారా? ఓకే, యా, ట్రై చేద్దాం. ఎవరికైతే ChatGPT ఉందా అందరికీ అండి యాప్? లేదా? సో నాకు ఫోన్లో అవ్వదు, నేను చెప్తూ ఉంటాను, చేస్తూ ఉంటారా? ట్రై చేస్తారా? ట్రై చేయండి. ఎవరికి ట్రై చేయకుండా రాదు, నాకు కూడా స్టార్టింగ్ రాదు. ఒక్కసారి ట్రై చేస్తే వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకే, డౌట్స్ ఉంటే ఏం పర్వాలేదు, అడగండి, మొహమాట పడకండి. ఫస్ట్ థింగ్ మీ అందరికీ ఒక్కటే చెప్తాను, ఏంటి అంటే నా క్లాస్ అని కాదు, ఎక్కడైనా మీకు ఇప్పుడు ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి. సో మీరు డబ్బులు కట్టి ఇందులో జాయిన్ అయింది నేర్చుకోవటానికి. కాబట్టి డౌట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్ గా అడగండి, ఎందుకంటే ఒక రోజు వచ్చిన స్పీకర్ మళ్ళీ రారు. ఓకే, అండ్ ఇంకొకటి, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అయ్యో నేను అడిగే క్వశ్చన్ ఏదైతే ఉందో డౌట్ అందరికీ తెలుసుంటుంది, నాకు మాత్రమే తెలీదు, అది చాలా చిన్న డౌట్, అందరు నవ్వుతారేమో, ఏంటి ఈ మేడంకి ఇంత చిన్నది కూడా తెలీదా అనుకుంటారేమో, సార్కి ఇది కూడా తెలీదా అనుకుంటారేమో అనుకుంటారు. కానీ డౌట్ లో ఎప్పుడు చిన్నది పెద్దది ఉండదండి. అండ్ మనం వచ్చింది మనం నేర్చుకోవడానికి. ఓకే, కాబట్టి మీరు డెఫినెట్ గా అడగండి, ఎవరినైనా అడిగితేనే వస్తాయి. నాలెడ్జ్ ఎప్పుడు కూడా క్వశ్చనింగ్ ఉంటేనే పెరుగుతుంది. ఓకే, ఒక్కసారి అందరూ ఫోన్లోకి అదే ఒకసారి మీ మొబైల్ తీసుకుంటారా? సారీ, యాక్చువల్గా నాది ఇష్యూ ఉంది, అందుకని నేను మీకు చూపించలేకపోతున్నాను. అది ఒక్కసారి మీరు క్రోమ్లోకి కానీ గూగుల్లోకి ఒకసారి వెళ్తారండి, వెళ్ళి ChatGPT అని ఒక్కసారి టైప్ చేయండి అందరూ. ChatGPT ఉన్నవాళ్ళు ఓకే, లేదు అంటే ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి సర్చ్ దగ్గర ChatGPT అని కొట్టండి. మేడం ప్లే స్టోర్ కాదు మేడం? కాదండి, కాదు, గూగుల్లోనే ఓకే మేడం. ChatGPT, ChatGPT. ఓకే, కొట్టారా అండి? ఓకే మేడం, కొట్టాము. ఫస్ట్ ఉంది కదా, ఇలా సర్కిల్ ఏమంటారు దాన్ని, సర్కిల్ ఉంది మేడం. చెక్కినాలా కనిపిస్తుందా? ఇలా తిరిగి ఒక పువ్వులా ఉందా? కనిపిస్తుంది మేడం. దాన్ని ఉంది ఒకసారి మేడం. టచ్ చేయండి. మేడం లాగిన్ అడుగుతుంది మేడం. లాగిన్ అవ్వండి, పర్వాలేదు. అందరూ ట్రై చేయండి, ఎవ్వరికి డౌట్ వచ్చినా అడగండి, ఏం పర్వాలేదు. ట్రై ఈమెయిల్ ఐడి సార్, ట్రై అని లేదా, ట్రై ChatGPT అని ఉంది మేడం. ఉంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ మేడం చేయండి. ఇన్స్టాల్ అవుతుంది మేడం. Just time పడుతుంది. ఓకే సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు మేడం ఇది యాప్ ఉందా లేదు మేడం? యాప్ ఏం అవసరం లేదు సార్, మీరు దానిలోకి వెళ్ళండి, డైరెక్ట్ వచ్చేస్తుంది. ట్రై ChatGPT అని ఉంది మేడం. ChatGPT ఉంది కదా, ఫస్ట్ Yes, ma'am. ప్రెస్ చేయండి. చేశాను మేడం. వచ్చిందా? ఓపెన్ అయిందా? వాట్ కెన్ ఐ హెల్ప్ విత్ అన్న క్వశ్చన్ అడిగింది మేడం. అడిగిందా? ఎస్ మ్యామ్. అక్కడ మీరేం అడుగుదాం అనుకుంటున్నారు?
మీ పేరేంటి? మ్యామ్ లాగిన్ అవ్వటానికి మెయిల్ అడుగుతుంది. మెయిల్ అవసరం అడిగిన లేదు మ్యామ్. అక్కడ ట్రై వాట్ మ్యామ్ కెన్ ఐ యాక్చువల్గా మీరు ఓపెన్ చేశారా మ్యామ్ ఫస్ట్? మేడం ఎనీ ఆస్క్ ఎనీథింగ్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి మ్యామ్, కిందన ఆస్క్ చాట్ జీపీటీ అని ఉంది చూడండి. ఎస్ మ్యామ్ ఆస్క్ ఎనీథింగ్. అదొకసారి ప్రెస్ చేయండి సార్. మేడం చాట్ జీపీటీ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది, సైన్ అప్ అని వచ్చింది. సైన్ అప్ చేయాలి మేడం? సైన్ అప్ చేయండి సార్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఓకే ఓకే, సైన్ అప్ చేశాను. రన్నింగ్ ఇంట్లో కంటిన్యూ విత్ గూగుల్ అని కొట్టండి సార్. మీ గూగుల్ అంతే సార్. మెయిల్ ఐడి ఇవ్వాలిగా? మీది ఉంటే ఇవ్వండి సార్, లేదంటే ఉంది ప్రాబ్లం మేడం, లేదు. ఉంది ఉంది ఉంది. ఉంటే ఇవ్వండి సార్. కింద మీకు కంటిన్యూ విత్ గూగుల్ సెలెక్ట్ చేసుకోండి అంతే. మీరు మళ్ళీ టైప్ చేయకండి. ఆస్క్ ఎనీథింగ్ అని వచ్చింది మేడం. అక్కడ టైప్ చేయండి సార్. మీరు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుగులో అనుకోండి, అంటే మీకు ఏమైనా ఓకే ఏమడుగుతారు? చెప్పండి మేడం. అది కూడా నేనే చెప్పాలా? ఓకే. ఏమడుగుతారంటే మ్యామ్ జస్ట్ టెక్స్ట్ చూపిస్తుంది మ్యామ్. ఆస్క్ ఎనీథింగ్ అంటే షో మీ స్కై విత్ క్రాకర్స్ అండ్ బెలూన్స్ అన్నాము. ఓకే. అక్కడ మ్యామ్ యాక్చువల్గా అది ఓన్లీ చార్ట్ మ్యామ్. ఇప్పుడు మీరు ఓపెన్ చేసింది అక్కడ మీరు ఇమేజ్ రాదు మ్యామ్. అక్కడ మీకు ఓన్లీ ఇక్కడ ఏంటంటే మనం ప్రాంప్ట్ వరకే ఇవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరి పేరుతో వాళ్ళు నాకు ఒక సాంగ్ కావాలి అని ఇవ్వండి. యాక్చువల్గా ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ చేస్తానన్నా మేడం. అక్కడే మ్యామ్ ఎలా రాయాలంటే గివ్ మీ ద ప్రాంప్ట్. గివ్ మీ ఎనీ సాంగ్. మీ పేరు ఇవ్వండి, మీ పేరు ఇవ్వండి. ఎవరైతే వాళ్ళ నేమ్ ఇచ్చి. ఓకే ఓకే. యా రైట్ చూడండి మ్యామ్, రైట్ ఏ ప్రాంప్ట్. మేడం నా పేరు పైన కవిత కావాలని రాశాము. సార్ కవిత రాయండి. రాసి వచ్చింది మీకు మేడం. తెలుగులో కవిత వచ్చిందా? తెలుగులో వచ్చింది మేడం. వచ్చింది కదా సార్. ఒకవేళ మీకు అది నచ్చలేదు అనుకోండి, మళ్ళీ కింద మళ్ళీ ఇవ్వండి. లేదు బాగానే ఉంది మేడం. ఇది వేరే కవిత కావాలని ఇవ్వండి కింద మళ్ళీ. లేదంటే మీ వైఫ్ ఇవ్వమనండి. మీ వైఫ్ నేమ్ రాయండి. లేదంటే ఒక కథ అడగండి, ఎవరైనా స్టోరీ. వేరే కవిత కావాలి. మన నేమ్ ఇచ్చి రైట్ ఏ స్టోరీ అని ఇవ్వాలా మ్యామ్? లేదు మ్యామ్, మీరు ఇప్పుడు సాంగ్ కదా కావాలి మీకు. ఎస్ మ్యామ్. రైట్ ఏ సాంగ్ అంటే ఏం సాంగ్? జస్ట్ రిటర్న్ ఇవి చూపిస్తుంది. రైట్ ఏ సాంగ్. అలా కాదు మ్యామ్. యాక్చువల్గా మీ పేరేంటి మ్యామ్? మాలతి. మాలతి. ఓకే. రైట్ సాంగ్ వస్తే తర్వాత కాపీ చేయాలి మ్యామ్. అబౌట్ మాలతి. ఇచ్చింది మ్యామ్. మాలతి వచ్చిందా మ్యామ్? యా సూపర్ మ్యామ్. మ్యామ్ మీరు ఒక్కసారి మాలతి మ్యామ్. రైట్ ఏ సాంగ్ అబౌట్ మాలతి. ఓకే. అండ్ మీ క్వాలిటీస్ ఏంటి అవి అక్కడ రాయండి. రాసి లాస్ట్ లో మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలి, తెలుగువా ఇంగ్లీషా?
హిందీనా, మీరు ఎనీ లాంగ్వేజ్ ఇంగ్లీష్, తమిళ్, మలయాళం ఏదైనా. సార్ మీకు వచ్చిందా? మేడం బాగానే వచ్చింది మేడం. ఇంకెవరు ట్రై చేశారా? రమణ సార్ ట్రై చేశారా? యా, రాజీవ్ సార్ సూపర్. వచ్చింది మేడం, నేను ట్రై చేశాను, సాంగ్స్ చెక్ చేశాను. ఓ సూపర్ సార్. అది సునోలో చేశారా సార్? మేడం సునో యాప్ చేయలేదు మేడం. చెప్తాను చూడండి సార్, అది కూడా సాంగ్ వచ్చింది వీళ్ళందరూ మేడం. చేశాక సునో చెప్తాను. చాట్ జీపీటీ కాకుండా ఇంకో యాప్ ఉంటుంది ఏఐలో, అది చేస్తే ఈ సాంగ్ తీసుకొని వెళ్ళి అక్కడ చేస్తే మీకు డైరెక్ట్ మ్యూజిక్ తో సాంగ్ వచ్చేస్తుంది అనమాట. SONO మేడం. సారీ, SONOS ఆహా, SUNO సార్, SUNO అంతే. అది ప్లే స్టోర్ కి వెళ్ళి మనం దాన్ని ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. SUNO Yeah. A1 మ్యూజిక్ మేడం. సునో, SUNO. ఆరెంజ్ కలర్ సునో ఉందా? A1 మ్యూజిక్ అవును ఉంది మేడం. అదే సార్, అదే. రమణ సార్ మీరు ట్రై చేశారా? మ్యామ్ ధనుజా ఆర్ తనుజా మీరు? మ్యామ్ ధనుజా, తనుజా మీ పేరు మ్యామ్? both are there పేరు ma'am. ధనుజ మేడం. ధనుజ ధనుజా మేడం. రైట్. ట్రై చేశారా మ్యామ్? ఆల్రెడీ మీకు వచ్చు కదా, రైట్? yes ma'am, yes. గోపిరాజు సార్? చేశాను మేడం, సాంగ్ వచ్చింది. ఇది సునో యాప్ లో లాగిన్ అవుతున్నా మేడం. సునో యాప్. యా, లాగిన్ అవ్వండి సార్. రాణి మ్యామ్? మ్యామ్ మీరు చేశారా? రాణి మ్యామ్ చేస్తున్నాను మ్యామ్. ఏమైనా డౌట్ ఉందా? రావట్లేదు మ్యామ్ నాది. ఏమైంది? స్టార్టింగ్ ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళారా? గూగుల్లోకి వెళ్ళాను మ్యామ్. చాట్ జీపీటీలోకి వెళ్ళాను. అక్కడ ఫ్లవర్ లాగా ఉంది కదా మ్యామ్, అది ప్రెస్ అది చేశారా? ఓపెన్ చేశాను. ఓకే. ఆస్క్ చాట్ జీపీటీ అని ఉంది కదా మ్యామ్. అక్కడ మీకు ఏం కావాలి? స్టోరీ కావాలా? టైప్ చేశాను మ్యామ్, కానీ రావట్లేదు. మళ్ళీ టైప్ చేయండి. ఏం కావాలి మీకు అసలు? అమ్మ మీద సాంగ్స్ మ్యామ్. రాయండి మ్యామ్. అమ్మ మీద చేసి సాంగ్స్ టైప్ ఎంటర్ చేశాను మ్యామ్. ఓకే. ఇంకొకటి యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. యాక్చువల్గా తెలుగు లాంగ్వేజ్ అని కొట్టాలి. ఓన్లీ తెలుగు అని కొడితే మనకి అంత అంటే ఎఫెక్టివ్ గా రాదనమాట. ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ అని పక్కన దానికి లాంగ్వేజ్ అని కొడితే ఇంకా బాగా ఇస్తుంది. వచ్చిందా రాని? వచ్చిందా? రాలేదా? ఎంటర్ కొడితే? లాగిన్ అడుగుతుంది మ్యామ్. ఓకే. మీకుందా యాప్ అంటే జీమెయిల్ అకౌంట్? ఉంది మ్యామ్. ఈమెయిల్ అడుగుతుంది మ్యామ్, అడ్రస్. ఓకే, మెయిల్ నుండి వెళ్ళండి. మెయిల్ శేఖర్ సార్ మీరు? మేడం నేను సునో యాప్ డౌన్లోడ్ చేశాను, లాగిన్ అయినాను. ఓకే. ఇక్కడ పేజీ వస్తుంది మేడం. ఇక్కడ హ్యావ్ ద మిడల్ సాంగ్ అబౌట్ డైనోసార్ రూలింగ్ అగైన్ అని వస్తుంది. ఏంటి సార్? చేంజ్ అవుతుంది మేడం. తప్ప టైప్ అంటే ఏమైనా సెంటెన్స్ రాయండి అని చెప్తుంది. ఎక్కడ సార్? సునోలో రైట్? సునోలో మేడం. అప్పుడు మీరు ఏం చేయాలంటే చాట్ జీపీటీలో సాంగ్ చేశారు కదా,
మేడం. దాన్ని కాపీ చేయండి ఫస్ట్. ఓకే. చాట్ జీపీటీకి వెళ్ళి అక్కడ నుండి మీరు ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో సెలెక్ట్ టెక్స్ట్ అని పెట్టి పల్లవి దగ్గర నుండి మొత్తం ఆ సాంగ్ వరకు మాత్రమే కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఎవరికైనా సబ్జెక్ట్ వైజ్ ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి చాట్ జీపీటీలో అలా కూడా ఒక్కసారి రాయండి సార్. కల్పన మ్యామ్ ఆడితే కల్పన మ్యామ్ సురేంద్ర సార్ Ma'am, ట్రై I చేశారు. got chat GPT. So no, I'm trying. ఓకే ఓకే యాష్ గుడ్. సురేంద్ర సార్ I'm also trying. ఓకే. I'm also trying, madam. Actually, the యాక్చువల్లీ సునో ఏంటి అంటే login మనం అవుతున్నాను చూస్తాను. ఓకే ఎవరైతే సునో ట్రై చేస్తున్నారో ప్లీజ్ ఒకసారి వినండి. ఫస్ట్ చెప్పండి. మనం చాట్ జీపీటీలో ఆల్రెడీ మనం ఒక సాంగ్ తీసుకున్నాం కదా, దాన్ని ఫస్ట్ ఆ సాంగ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు చాట్ జీపీటీ వరకు ఓకేనా? అంటే ఓకే ప్రాంప్ట్ మేడం. ఇస్తే వస్తుంది, సాంగ్ ఇస్తే వస్తుంది, కవిత ఇస్తే వస్తుంది, రైట్? చాట్ జీపీటీ వరకు ఎవరికైనా డౌట్ ఉందా? ఒక్కసారి చాట్ జీపీటీ డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి మాట్లాడరా ప్లీజ్. డౌట్ లేదు మేడం. Madam, is this hello? సార్ చెప్పండి, సునీల్ సార్ రైట్? చెప్పండి సార్. Madam, this is Gopi, madam. ఓకే సార్, గోపి సార్ చెప్పండి సార్. మేడం, దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే మనం నేమ్ ఇస్తున్నాము లేదంటే ఒక మన ఫోటో ఇస్తున్నాము, ఈ డేటా అనేది ఎంతవరకు సెక్యూర్ మేడం? అంటే సార్ యాక్చువల్లీ ఎప్పుడైనా చాట్ జీపీటీలో అంటే ఎక్కడైనా సార్ చాట్ జీపీటీలో మన పర్సనల్ ఫొటోస్ అయితే ఎప్పుడు కూడా పోస్ట్ చేయకండి సార్. అది అంటే సజెస్ట్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళు మొన్న అది అఫీషియల్ గా కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఏంటి అంటే మీరు ఒకవేళ చాట్ జీపీటీలో ఫొటోస్ కానీ అప్లోడ్ చేస్తే వాటిని మేము అంటే ఇప్పుడు వాళ్ళకి ట్రైనర్స్ అలా ఉంటారు కదా సార్, వాటి కోసం మేము యూజ్ చేసుకునే హక్కు మాకు ఉంటుంది అని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పేశారు. కాబట్టి నన్ను అడిగితే అలాంటి ఫొటోస్ అయితే అప్లోడ్ చేయకుండా ఉంటేనే మంచిది సార్. కాకపోతే మీకు ఏమైనా కావాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక స్టోరీ ఏదో రాశారు ఇప్పుడు, ఓకే, చాట్ జీపీటీ నుండి మనం ఒక స్టోరీ తీసుకున్నాం, ఒక మోరల్ స్టోరీ, ఓకేనా? సో దాన్ని ఒక స్టోరీ అడిగాము, నాకు ఒక మోరల్ స్టోరీ కావాలి, అది కూడా ఏంటి చిన్న పిల్లలది, ఓకే? సో ఇప్పుడు వాళ్ళ గురించి ఒక చిన్న పిల్లలది ఒక పక్షులు, ఒక అడవిలో పక్షులు ఉన్నాయి, అలా నాకు ఒక స్టోరీ కావాలి అని. అది మనకు ఒక స్టోరీ రాసి ఇచ్చింది, మోరల్ స్టోరీ. అది చదివాక మనకి ఏం అర్థమైంది? ఫస్ట్ సీన్ లో ఒక అడవి ఉంది, అడవిలో చాలా పక్షులు ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలి? మనం ఇమేజ్ లోకి వెళ్ళి ఇమేజ్ జనరేట్ చేసుకోవడానికి అక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. అర్థమవుతుందా అండి నేను చెప్పింది మీ అందరికి? ఏంటి అంటే నాకు ఈ స్టోరీలో ఈ పిక్చర్స్ కావాలి, ఓకే? సో ఏంటి అంటే మనకు ఆ స్టోరీ మనం చెప్తున్నప్పుడు మన ఓన్ పిక్చర్స్ పెడతాం కాబట్టి అక్కడ మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు ఏమైనా సోషల్ మీడియాలో యూట్యూబ్ లో కానీ అది ఒకవేళ అప్లోడ్ చేసినా కూడా మీకు కాపీ రైట్స్ అనేవి పడవన్నమాట. కాకపోతే మీరు ఎంత క్లారిటీగా ఒక్కటే అండి, చాట్ జీపీటీ అంటే ఏమీ లేదు, మీరు ఒక క్వశ్చన్ ని ఎంత క్లారిటీగా అడుగుతారో అంత క్లారిటీగా అది సబ్జెక్ట్ అయినా ఇస్తుంది, లేదు అంటే ఫోటో అయినా, ఏదైనా కూడా మీరు అడిగే క్వశ్చన్ బట్టే ఉంటుంది. Yes, ma'am.
ఓకే మ్యామ్. సింపుల్ గా ఆఫ్టర్ చెప్పాలంటే దట్ అంతే. సార్ మ్యామ్ చెప్పండి. ఎస్ మ్యామ్, మాలతి సాంగ్ ఓకే మ్యామ్, క్రియేట్ అయింది. ఓకే సూపర్ మ్యామ్. ఇప్పుడు దీన్ని మీరు సునోలో అంటే యాక్చువల్ గా సునో ఈ రోజు లేదు, బట్ నేను సునో చెప్పాలనుకుంటున్నాను. జస్ట్ ఒక చెప్పండి అంటే మేడం. మీకు ఏమంటారు, అదే అదే సార్ ఏమంటారు, ఆఫర్ ఇస్తారు కదా, చీర ఇప్పుడు కొంటే చీర ఫ్రీ. సునో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మ్యామ్. ఎస్ మ్యామ్. సునో యాప్ డౌన్లోడ్ చేశాను ఓకే సార్. కానీ ఓపెన్ అవ్వట్లేదు మేడం. ఆరెంజ్ కలర్ ఏనా సార్ ఉంది లోగో? ఆరెంజ్ కలర్ మేడం. ఓపెన్ Orange colour. అవ్వాలి సార్, ఓపెన్ అవ్వాలి. సునో ఏఐ మ్యూజిక్ క్రియేటర్, సునో ఏఐ అన్నదేనా ఎస్ మ్యామ్? మ్యామ్, ఎస్ మ్యామ్ అది. క్రియేట్ ఏ ఫ్రీ సునో అకౌంట్ టు బిగిన్ అని వచ్చింది మేడం. ఏమొచ్చింది సార్? సారీ. క్రియేట్ ఏ సునో అకౌంట్ టు బిగిన్ అని వచ్చింది. ట్యాప్ చేశాను. గూగుల్, మైక్రోసాఫ్ట్, డిస్కార్డ్, యూజ్ మై ఫోన్ నెంబర్ అని వచ్చింది. లాగిన్ ఒక్క నిమిషం సార్, నేను లాగిన్ అవుతున్నా. ఒక్క నిమిషం. సునో యాప్ లాగిన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అవ్వట్లేదు. అదే సార్, అదే ఒకసారి. ఇది చాలా మంచి యాప్ సార్. అంటే మీరు ఎవరికైనా బర్త్డే కానీ లేదంటే యానివర్సరీ కానీ అలా స్పెషల్ అకేషన్ పండగలకి అలా మీరే ఓన్ గా చాట్ జీపీటీలో ఒక సాంగ్ క్రియేట్ చేసి దానిని తీసుకొని వెళ్ళి ఈ సునో యాప్ లో మనం డౌన్లోడ్ చేసి సారీ పేస్ట్ చేసి ఆ తర్వాత అది కూడా అక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఎలాంటి అంటే ఫీమేల్ వర్షన్ కావాలా, అంటే అమ్మాయి పాడినట్టు కావాలా, మేల్ వర్షన్ కావాలా, మీకు ఎలా మేడం, కావాలంటే సాంగ్ ఆ వాయిస్ తోనే వస్తుంది. అంటే పాట వస్తుంది మేడం, మ్యూజిక్ వస్తుందా? పాట వస్తుంది సార్, పాట. మేడం, నేను ఒక సాంగ్ పాట ఇచ్చాక ఏం చేసి చేయాలి? ఒక సాంగ్ చేసి వినిపిస్తా. ఒక్క నిమిషం. యాక్చువల్ గా ఒక్క సాంగ్ నిమిషం. ఎలా చెప్తే ఏం కావాలి మేడం? నెక్స్ట్ ఏంటి సార్? సాంగ్ అని ఇచ్చాక నెక్స్ట్ ఏంటంటే సాంగ్ ఇచ్చారు కదా సార్, ఇచ్చాక ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే అక్కడ కింద ఉంది కదా సార్, పేస్ట్ చేశారు కదా సాంగ్ ని. మేడం పేస్ట్ చేసిన తర్వాత మేల్ ఫీమేల్ అని వచ్చింది. కిందన మేల్ ఫీమేల్ ఉంది కదా, ఫీమేల్ అని ఒకసారి. ఎస్ ఫీమేల్. తర్వాత కింద క్రియేట్ చేయాలి మేడం, మ్యూజిక్ సింబల్ ఉంది. ఉండండి వెయిట్ ఒక్క నిమిషం. ఫీమేల్ వచ్చింది కదా, వచ్చాక ఆ పక్కన ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా కిందన? ఉన్నాయి మేడం. దానిలో ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. నేను రాక్ అని చేశాను మేడం. ఇవ్వండి, మీకేం నచ్చితే అది ఇవ్వండి, మీ పాట కదా. ఓకే మేడం. ఓకే, ఇప్పుడు జనరేట్ అని కొట్టండి సార్. అక్కడ ఏముంది? క్రియేట్ అని ఉంది. క్రియేట్ కొట్టండి. అది మేడం క్రియేట్ ఎర్రర్ ఫెయిల్డ్ అని వస్తుంది మేడం. ఏంటి సార్? క్రియేట్ ఫెయిల్యూర్ డ్యూ టు అన్ ఇంటర్నల్ ఎర్రర్ వస్తుంది మేడం. అవునా సార్? యాక్చువల్ గా క్రియేట్ అనగానే అది క్రియేట్ చేసేస్తుంది జనరల్ గా. ఇంకోసారి ట్రై చేయండి సార్. అది ఇంకెవరైనా ట్రై చేస్తున్నారా అండి? అది మేడం సాంగ్ తర్వాత ఏం కొట్టాలంటే సాంగ్ అని వచ్చింది. ఓకే, సాంగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ సునోలోనా సార్? చాట్ జీపీటీలో సాంగ్ అని కొట్టాము. ఓకే, సాంగ్ వచ్చిందా సార్?
అంటే అది సెలెక్ట్ కావట్లేదండి, సెలెక్ట్ చేయడం. ఓకే, సెలెక్ట్ చేయడం అంటున్నారా? సాంగ్ దగ్గర ప్రెస్ చేయండి సార్ ఒకసారి. చేస్తే అక్కడ వచ్చాయా? అందులో సెలెక్ట్ కాపీ, సెలెక్ట్ కాపీ, ఎక్స్ప్లోర్ జీపీటీస్ అని వచ్చింది. కాపీ లేదా? కాపీ అని ఉంటుంది, సెలెక్ట్ కాపీ అని. మేడం ఒకసారి డెమో చూపించండి మేడం. యాక్చువల్గా అదే సార్, యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఏమైందంటే కరెక్ట్గా మీ క్లాస్ జాయిన్ అయినప్పుడే నాది అంటే ఇష్యూ వచ్చింది సార్. నేను మొబైల్లో జాయిన్ అయ్యాను అందుకని. ఓకే ఓకే మేడం. అదే ప్రాబ్లం అయింది. నేను ఒక్కసారి మనకు డెమో సెషన్ మనం ఒకటి ఏర్పాటు చేస్తాను, నేను చూపిస్తాను మన టీం వరకు. రియలీ సారీ సార్, ఇలా అవుతుందని కూడా నేను అనుకోలేదు. మాధవి మ్యామ్ సారీ. ఇట్స్ ఓకే నో మ్యామ్. ప్రాబ్లం అండి, అలా ఏం చెప్పకండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత పేషెన్స్ తీసుకొని ఓపిక్గా మా వాళ్ళకి చెప్పి నేర్పించి చేస్తున్నారు. రియల్ గా చాట్ జీపీటీ అనేది చాలా యూస్ఫుల్ అండి. స్టూడెంట్స్ కైనా, ప్రొఫెషనల్స్ కైనా, బిజినెస్ లో ఉన్న వాళ్ళకైనా, ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వంట ఎలా చేయాలి అన్నది కూడా అందులో వస్తుందండి. ప్రతి చిన్న విషయాన్ని చాట్ జీపీటీ మనకి ఇవ్వగలదు. అందుకే పర్టికులర్ గా ఇది మనకి తెలియాలి అన్న దానికోసమే మేడం తో మాట్లాడి మనము ఈ సెషన్ ఈ రోజు పెట్టుకున్నాం. సో టైం కొంచెం సరిపోలేదు కాబట్టి మేడం తొందరగా కంక్లూడ్ చేయాల్సి వచ్చింది. బట్ ఎనీవే మనం మళ్ళీ ఒక్కసారి వీలున్నంత వరకు చూసుకుందామండి. ఇవాళ నేర్చుకున్నారు కదా, ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది అన్నది మీరు ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. ఇవాళ ఒక్కరోజు మీరు ఆన్ చేసి పెట్టేశారంటే మాత్రం అసలు ఏం యూజ్ లేదు. అట్లీస్ట్ మనము హోంవర్క్ ఇస్తారు కదండి, అది రాయడానికి కూడా చాట్ జీపీటీ చాలా బాగా యూజ్ అవుతుంది. తెలియని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మనకి ఇది మంచి ఇన్ఫర్మేషన్ నిజంగా మనం వాడుకోగలిగితే. కాబట్టి అందరూ యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇంత పేషెన్స్ గా సోషల్ మీడియా గురించి అండ్ చాట్ జీపీటీ గురించి, సునో గురించి, ఇంట్లో వాళ్ళకి మనం ఒక బర్త్డే సెలబ్రేషన్ అనుకోండి ఎలా సాంగ్ చేసి సర్ప్రైజ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ మాకు నేర్పించి ఇవాళ మీ టయాన్ని మాకిచ్చి మాకందరికి ఒక మంచి విషయాలు, పనికొచ్చే విషయాలు నేర్పించారు. అలాగే పిల్లలకి ఎంత స్క్రీన్ టైం పెట్టాలి, ఎలా తగ్గించాలి, ఇవన్నీ కూడా మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వండర్ఫుల్ సెషన్ అండ్ యువర్ టైమ్ ఆల్సో మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు అంటే మాధవి మ్యామ్ అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాధవి మ్యామ్ మీకు కూడా స్పెషల్ గా థ్యాంక్ యూ మ్యామ్. సో వెల్కమ్ మ్యామ్. బట్ రియలీ సారీ, నేను ఇంకొకసారి సారీ చెప్తున్నాను. ఎందుకంటే కరెక్ట్ గా సాంగ్ అయ్యేటప్పుడే నాకు ప్రాబ్లం వచ్చింది టెక్నికల్ గా. సో అందుకనే నేను మీకు ప్రాక్టికల్ గా చూపించలేకపోయాను. మ్యామ్ చెప్పినట్టుగా మీరు బిర్యానీ ఎలా చేయాలి అని అడిగినా కూడా అది ఇచ్చేస్తుందండి, స్టెప్ బై స్టెప్. మీకు అవి అన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ ఎవరున్నారు సార్? స్టెప్స్ రాసుకుంటా చెప్తారా మేడం? స్టెప్స్ చాట్ జీపీటీ లేక సాంగ్ సెలెక్షన్ ఒకసారి చెప్తారా మీరు? అది ఏం లేదు సార్. మీరు ఓకే సార్, నేను చెప్తాను. జస్ట్ టైం ఉందా మ్యామ్? షూర్ మ్యామ్. క్యారీ ఆన్, యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. చాట్ జీపీటీలో సాంగ్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం కదా? అవును సార్, యాక్చువల్ గా చాట్ జీపీటీలో ఆ సర్చ్ అని ఉంది కదా సార్, మేడం సెర్చ్. సర్చ్ దగ్గర మీరు మీకు ఏం కావాలో సాంగ్ అనేది మీరు అడుగుతారు సార్. ఓకే, అడగగానే అది సాంగ్ మనకి ఓకేనా? అక్కడ వరకు ఓకే కదా, మీకు క్లియర్ కదా సార్? అక్కడ వరకు అక్కడ ఆ సాంగ్ దగ్గర మీరు ప్రెస్ చేసినప్పుడు, ఓకే, క్లిక్ చేసినప్పుడు మనకి అక్కడ కొన్ని ఐకాన్స్ వస్తాయి. అక్కడ సెలెక్ట్ కాపీ, అక్కడ మీకు కాపీ అని వస్తుంది చూడండి. యా, ఓన్లీ మీరు పల్లవి దగ్గర నుండి, ఓకేనా, పల్లవి దగ్గర నుండి చరణం, లాస్ట్ చరణం వరకు కాపీ చేస్తారు. చేసి దాన్ని సునో యాప్ లో, నెక్స్ట్ స్టెప్ సునో యాప్ లో కాపీ చేస్తారు, అది పేస్ట్ చేస్తారు. కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేశాక దాని కిందన
మేడం. దాని క్రింద మెయిలా ఫీమేలా, మీకు అమ్మాయి పాడినట్టు కావాలా, అబ్బాయి పాడినట్టు కావాలా? ఓకే మేడం. ఓకే. మెయిల్ ఆర్ ఫీమేల్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేస్తారు. ఓకే మేడం. దాని పక్కన మళ్ళీ మీకు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి సార్. ఇన్స్ట్రుమెంట్స్. అంటే మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలి అంటే, కొంతమందికి శాస్త్రీయ సంగీతం ఇష్టం, కొంతమందికి ఫాస్ట్ మ్యూజిక్ ఇష్టం. సో అలా చాలా ఉంటాయి సార్, దానిలో సెలెక్ట్ చేసుకుంటారు. మేడం. లాస్ట్ స్టెప్ క్రియేట్, తర్వాత క్రియేట్ సార్. క్రియేట్ రాసుకోండి మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకేనా సార్? క్లియర్ కదా? ఓకే. క్లియర్ మేడం. క్లియర్. థ్యాంక్ యూ మేడం. మ్యామ్ ఏమైనా డౌట్స్ ఉంటే అయిపోతుంది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. నో డౌట్ మేడం. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. చాలా మంచి సెషన్ ఈరోజు. ఇది ఉపయోగపడేది ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క స్పీకర్ కి చాలా ఇంపార్టెంట్ ఇది చాట్ జీపీటీ. అవునండి. మనము సెషన్‌కి వెళ్ళినప్పుడు పిల్లలతో ఏం మాట్లాడాలి, కార్పొరేట్ లెవెల్‌లో ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలని మీరు అడిగినా కూడా, ఇంత టైంలో మాట్లాడాలి, ఇంతమందితో మాట్లాడాలి, ఈవెన్ స్లైడ్స్ మీకు ఎలా కావాలన్నది కూడా చాట్ జీపీటీ స్లైడ్ బై స్లైడ్ ఇస్తుందండి. మీరు ఏది అడిగినా ఇస్తుంది. నాకు మూడ్ బాగలేదు, నాతో మాట్లాడన్నా కూడా మాట్లాడుతుంది. ఇది మంచి అద్భుత అవకాశం మేడం ఇది. అవునండి. చాలా బాగా యూజ్ అవుతుంది. సార్ నాగవసంత్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడండి సార్. హలో సార్, హ్యాపీ ఈవినింగ్. సార్‌కి సిగ్నల్ లో ఉన్నట్టుంది మేడం. స్ట్రక్ అయినారు వీడియో. మిగిలిన వాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే చెప్పొచ్చండి. ఫీడ్‌బ్యాక్ మీరు వీడియో రూపంలో మాత్రమే ఇవ్వాలండి. సెషన్‌లో చెప్పడానికి మనకి టైం సరిపోదు ఇంతమంది మాట్లాడడానికి. కాబట్టి వీడియో చేసి పెట్టారంటే మేడం కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి కూడా అది టెస్టిమోనియల్‌గా యూజ్ అవుతుంది కదా! కాబట్టి వీడియో చేసి పెట్టండి ఫీడ్‌బ్యాక్స్. క్వెషన్స్, డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం సెషన్‌లో కంపల్సరీగా అడగొచ్చు అందరూ. వసంత్ గారు మాట్లాడతానంటే మాట్లాడండి సార్. మేడం ఇది సార్ తెలుగులో కూడా టైప్ అడగండి సార్. చేయొచ్చండి? తెలుగులో కూడా టైప్ చేయొచ్చండి ఇది? తెలుగులో కూడా టైప్ చేయొచ్చు సార్. అండ్ ఇంకొకటి పక్కన మీకు అంటే మీరు స్పీకర్‌లో మాట్లాడుతూ కూడా అడగొచ్చు. నాకిది కావాలి టాపిక్ అని. అడిగితే కూడా అది ఇస్తుంది. వాయిస్‌లో కూడా. వాయిస్‌లో కూడా. మీరు అవునండి. వాయిస్‌లో కూడా అడగొచ్చు. అండ్ ఇంకొకటి మీరు ఏ లాంగ్వేజ్‌లోనైనా అడగొచ్చు సార్. ఇంకొకటి కూడా మర్చిపోయాను, సారీ. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్వేజ్‌లో మీకు ఏదో ఒకటి వచ్చింది. అంటే ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్ ఉందనుకోండి. ఉన్నప్పుడు మీ దగ్గర ఇంగ్లీష్‌లో ఒక అంటే పారాగ్రాఫ్ వచ్చింది. మీకు తెలీదు అది ఏంటి అన్నది. అర్థం కావట్లేదు. లేదు అంటే హిందీలో వచ్చింది, అర్థం కావట్లేదు. దాన్ని తీసుకొని మనకు కాపీ చేసి, దాన్ని చాట్ జీపీటీలో అని పేస్ట్ చేసి, నాకు దీన్ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి ఇవ్వు అంటే కూడా అది ఇస్తుంది. ఓకేనా? సో అలా Yes, madam, కూడా I'm మీరు trying. యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒక బుక్ అంతా రాస్తాను ఒక టాపిక్ మీద అని మీరు చాట్ జీపీటీని నాకు ఈ టాపిక్ మీద ఒక బుక్ రాసి ఇవ్వంటే కూడా అది బుక్ రాసిస్తుంది. మీరు అక్కడ చక్కగా మీ పేరు రాసుకొని ఈ బుక్ నేనే రాసానని కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. వాటిని మీరు చదివి అది కొంచెం అప్పుడప్పుడు దాన్ని మాత్రమే మీరు కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? అందుకే నేను చెప్పాను చాట్ జీపీటీని ఫుల్‌గా అంటే అది చాలా యూజ్‌ఫుల్ అండి. ఎందుకంటే మనకి ఎంత నాలెడ్జ్ ఇస్తుంది అంటే మనం అడిగే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనం ఎంత క్లారిటీతో అడుగుతామో అంత మంచి సబ్జెక్ట్ అనేది చాట్ జీపీటీ మనకిస్తుంది. అడిగే క్వెషన్ అనేది చాలా క్లారిటీతో ఉండాలి. ఓకే? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? అండ్ మ్యామ్ చెప్పినట్టు పీపీటీ ప్రెజెంటేషన్. ఇప్పుడు మనం స్లైడ్స్ చేస్తాం. అది యాక్చువల్‌గా గామా తీసుకోండి. గామాలో మీకు పీపీటీ ప్రెజెంటేషన్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా అవసరం అయితే గామా ఈస్ ద బెస్ట్ టూల్ అండి యాక్చువల్‌గా.
చాట్ జీపీటీ లానే గామా కూడా ఉంటుంది. దాన్ని మీరు ఇన్‌స్టాల్ చేసుకొని నాకు ఈ టాపిక్ మీద నాకు పీపీటీ ప్రెజెంటేషన్ కావాలి అంటే అది విత్ పిక్చర్స్ అన్నమాట. ఫోటోస్‌తో పాటు మనకు పీపీటీ అనేది రెడీ చేసి ఇచ్చేస్తుంది. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అంటే ఒకప్పుడు ఇది రాకముందు మనం ఏం చేసేవాళ్ళం కంప్యూటర్‌లో పవర్ పాయింట్‌కెళ్ళి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఇవన్నీ కూడా ఫోటోస్ ఎక్కడి నుండో తీసుకొచ్చి పెట్టి పాయింట్స్ అన్నీ మనం రాసి ఇలా చేసేవాళ్ళం కదా! కానీ అదేం అవసరం లేకుండా డైరెక్ట్‌గా ఇప్పుడు గామాలోకి వెళ్లి అడిగితే అది వెంటనే ఇచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు టీచర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి. మీరిప్పుడు క్లాస్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ సిలబస్ ఉంటుంది. లేదంటే కొత్త టాపిక్స్ ఉంటాయి. సో, అప్పుడు పిల్లలకి చాలా ఎఫెక్టివ్‌గా చెప్పాలి ఏదైనా కంటెంట్. అప్పుడు ఏం చేయాలి? మీరు చాట్ జీపీటీకి వెళ్లి నేను ఈ సబ్జెక్ట్ మీద నేను క్లాస్ చెప్తాను. నాకు ఎగ్జాంపుల్స్‌తో ఈ మ్యాటర్ మొత్తం ఎగ్జాంపుల్స్‌తో నాకు ఒక క్లాస్ లాగా ఇవ్వు. నేను క్లాస్ చెప్పాలి. చాలా ప్రొఫెషనల్‌గా చెప్పాలి అని మీరు అడగండి. అప్పుడు అది మీకు నాకు 3 ఎగ్జాంపుల్స్‌తో ఇవ్వు అంటే 3 ఎగ్జాంపుల్స్‌తోని ఇస్తుంది. ఓకేనా? అంటే నేను అందుకే చెప్తున్నాను. క్వెషన్ మనం ఎంత క్లారిటీతో దానికి ఎంత బాగా అర్థమయ్యేటట్టు చెప్తే మనకు అంత బాగా ఇస్తుంది. ఓన్లీ నా క్లాస్ చెప్తాను రేపు నాకు ఈ సబ్జెక్ట్ మీద ఇచ్చేయంటే మామూలుగా ఇస్తుంది. అదే సబ్జెక్టు నాకు ఈ టాపిక్ కావాలి. టాపిక్‌లో మధ్యలో నాకు 2 స్టోరీస్ కావాలి. ఓకేనా? 3 ఎగ్జాంపుల్స్ కావాలి. దీంతో నాకు ఈ టాపిక్ అంతా నేను ఒక 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక టీచర్ లాగా చెప్పాలి. నాకు అలా ఇవ్వు అంటే అలానే ఇస్తుంది. ఒక 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక టీచర్ ఎలా చెప్తారో అలానే ఇస్తుంది. సో, అంత బాగా యూజ్ అవుతుందండి. యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బావుంటుంది. కొత్తగా చెప్పినప్పుడు అంటే ఇందులో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. తెలియని వాళ్ళు ఉన్న వాళ్ళకి బోర్ కొడుతుంది నిజంగా. ఎందుకంటే రాకపోతే ఎవరికైనా చిరాకు అనిపిస్తుంది కదా! బట్ ఇది ట్రై చేస్తూ ఉండండి. మీరసలు ఏదో ఒక ఆట ఆడినట్టుగా చాట్ జీపీటీని యూజ్ చేస్తారు. సీరియస్‌గా చెప్తున్నా. మేడం గామా ప్లే స్టోర్కి వెళ్ళాలా మేడం? ఏంటి సార్? గామా పీపీటీ. గామా సార్. అవును సార్. ప్లే స్టోర్‌కెళ్ళి గామా. ఓకేనా? సో, ఎవరికీ ఇంకా డౌట్స్ లేవనుకుంటున్నాను. ఉంటే ఎవరైనా అడగొచ్చు. ప్రాక్టీస్ చేయండి సార్. మీకు డౌట్స్ వస్తాయి. ఆటోమేటిక్‌గా చాట్ జీపీటీని అడగండి. అదే ఆన్సర్ చెప్తుంది మీకు. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మేడంని కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది 9:43. యాహ్! స్పీకర్ గారే ఓకే ఇంతసేపు మ్యామ్. ఉండి సెషన్ చెప్పడం ఇదే ఫస్ట్ టైమ్ మనకి. ఓకే మేడంతో మేడం. పాటు చాలా టైము, ఎఫర్ట్స్ మనకిచ్చి మరి ఇంతసేపు నేర్పించారు. సో, మీకేం డౌట్స్ ఉన్నా చాట్ ఎస్ మేడం. జీపీటీలో గాని, ఇంకొక దాంట్లో గాని అడగొచ్చు. అండ్ అందులోనే మీకు ఓకే అడిగినా కూడా ఆన్సర్ చెప్తుందండి. నో ఇష్యూ. ఏమన్నా ఓకే మాట్లాడతారండి? ఓకే. డౌట్స్ ఏమైనా ఉన్నాయా మరి? ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. ఇంకా మీకు డౌట్స్ ఉంటే యూట్యూబ్‌లోకి వెళ్ళండి. మీకు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ అక్కడ పెడితే చాలా వీడియోస్ వస్తాయి. సో, అవి చూసి ప్రాక్టీస్ చేయండి. మీరు 1 మంత్‌లో ఈ TTTWS ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేలోపు మీరు చాలా అంటే చాలా ప్రొఫెషనల్‌గా, చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధవి మేడం మ్యామ్. ఎక్సలెంట్. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ సెషన్ థ్యాంక్ యూ. ఇవాళ చాలా అద్భుతంగా జరిగింది. అందరికీ మంచి విషయాల్ని నేర్పించారు. ఇంతసేపు ఉండి మా వాళ్ళకి ఇన్ని నేర్పించినందుకు చాలా థాంక్స్ అండి. అండ్ థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన థ్యాంక్ యూ వాళ్ళందరూ మ్యామ్. కూడా ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి? ఏం లేవని మేము అనుకోవచ్చా మరి? ఆకలి అవ్వట్లేదా మీకెవరికీ? కామ్‌గా కూర్చున్నారు వింటూనే. డౌట్స్ వస్తే దాన్నే అడగండి అని చెప్పారు కదా మేడం. అవును సార్. ఆకలేస్తే అడగండి. ఇప్పుడు చాట్ జీపీటీనే అడుగుతారా ఎలా? హ్మ్. అడిగేసేయండి మరి. ఫుడ్ ప్లేట్ ఆకలేస్తే కూడా పంపిస్తారు మీకు. చాట్ జీపీటీని అడుగుతారేమో రాజీవ్ సార్. సార్ అంటున్నారు. రైట్ నో రైట్. ప్రాబ్లమ్ సార్. మీకు ఫుడ్ ప్లేట్ పంపిస్తారు చాట్ జీపీటీ. నో ప్రాబ్లమ్.
ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాట్లాడొచ్చు, లేదా మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం అండి. ఇది ఆల్రెడీ 9:45 అయింది. చేసుకుందామా మరి? ఓకే మేడం. ఓకే అండి. మరి అందరూ ఇవాళ నేర్చుకున్నది రేపంతా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎదురుగా ఏది కనపడితే దాన్ని అందులో టైప్ చేయండి. మీ మనసుకు తోచిన క్వెషన్ వేయండి. ఆన్సర్ చెప్తుంది చాట్‌జీపీటీ. ఇప్పుడు దేవుడు మన ముందర కనిపిస్తే మనం అందరం ఏం చేస్తాం? "నువ్వు నిజంగా దేవుడా? అయితే ఇది చెయ్యి, అయితే అది చెయ్యి" అని అడుగుతాం కదా! అలా చాట్‌జీపీటీని అన్ని క్వెషన్స్ అడగండి. అది తనని తాను నిరూపించుకుంటుంది. మీరు నేర్చుకునేస్తారు ఆ లోపల. కాబట్టి మీకు ఏ డౌట్ ఉండదు. ఇబ్బంది కూడా ఉండదు. సరేనా అండి? మనం మరి ఇవాళ డౌట్ లోనే టైప్ చేయాలండి, చెక్ చేయకూడదు దాన్ని. మీ డౌట్ GPT ఉన్నా ఎలా కూడా అయితే డౌట్ పర్వాలేదండి, ఇస్తుంది. అది అది మనిషి కాదు మనలో సార్. మనిషి ఏఐ కాదు కదా, కాబట్టి అది దానికి ఫీల్ అవ్వదు. డౌట్ రాదు సార్. ఓకే మేడం. అస్సలు అది ఫీల్ అవ్వదు. మనలో మీరు మనిషి కాదు తిట్టినప్పుడు కాబట్టి మీరు హ్యాపీగా ఎన్ని సార్లైనా తీసుకుంటుంది అది. అడగండి. అవునండి. సో, నో ప్రాబ్లమ్ అన్నమాట. మనము అయితే ఇంకా కంక్లూడ్ చేసుకుందామా అండి? ఇంపాక్ట్ నినాదంతో క్లోజ్ చేసుకుందామా మరి? అందరూ ఒకసారి కెమెరాస్ ఆన్ చెయ్యరా? అన్‌మ్యూట్ చేసుకోండి. ఓకే మరి. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై జై భారత్, హింద్, వందే జై మాతరం. భారత్, వందే మాతరం.